తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీ హిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2 to 12% మాత్రమే. త్వరపడండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిసిక్ టాక్స్. దిస్ షో స్పాన్సర్డ్ బై ముకుందా జ్యువెలర్స్. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే ఎంటర్టైన్మెంట్ కా రాజా మా టేస్టీ తేజ. హాయ్ తేజ, హాయ్ తేజ. ఏంటి చిక్కుపోయావు తేజ? నువ్వు ముదిరిపోయావు, నేను అడిగానా? చూస్తున్నా నీ కిసిక్ టాక్స్ అన్ని. కిసిక్గా ఉందా? స్టార్టింగ్ కిసిక్ లేదు, మధ్య మధ్యలో అప్పుడప్పుడు కసకలు కూడా వచ్చిపోతాను. ఏంటి తేజ, ఏంటి మెరిసిపోతున్నావు ఏంటి? ఎవరి షోకి వచ్చాను? కిసిక్ టాక్స్ హర్షతో వచ్చాను. అబ్బా, ఆ మాత్రం మెరవకుండా ఎట్టుండాలి చెప్పు. నేను మేకప్ వేసుకోవాల్సింది కొంచెం తగ్గినట్టుంది ఫేస్. మేకప్స్ నాకు అలవాటు లేవులేమ్మా. అబ్బా, మీ మగవాళ్ళు అసలు లింగు అని ఒక దువ్వని పట్టుకొని వచ్చాడండి. దువ్వుకొని రెడీ అంటున్నాడు. నేను 4 బ్యాగులు పట్టుకొని మొత్తం నా ఇంట్లో సామాను సగం పట్టుకొని రావాల్సి వచ్చింది. మరి చూసావా, ఆ మాత్రం మెయింటైన్ చేస్తేనే మేము చూడగలుగుతున్నాం మిమ్మల్ని లేకపోతే ఎట్ట. తేజ, నువ్వు అందరికి ఫుడ్ పెడుతున్నావు, పప్పు నువ్వు ఎప్పుడు పెడతావు? పొద్దున పప్పు అన్నమే తినొచ్చింది. నిన్ను తినొచ్చింది అడగలే, మాకు పప్పు అన్నం ఎప్పుడు పెడతావంటే ఎప్పుడు పెడతావని. నేను రెడీగానే ఉన్నా, నన్ను చేసుకోవడానికి ఎవరు రెడీ లేదు. నువ్వు రెడీగా ఉన్నావు, మరి నీకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నావు? నన్నుగా యాక్సెప్ట్ చేస్తే చాలు, పెద్ద రిక్వైర్మెంట్స్ ఏమి లేవు. అది డైలాగ్ ఉంటది, ఎవరు కావాలంటే అమ్మాయి అయితే చాలు, ఆ సెన్స్ లోనే అర్థం చేసుకున్న అమ్మాయి అయితే చాలు, అంతే. అంతేనా? అంతే. ఎందుకు అలా కాంప్రమైజ్ అయిపోతారు? మీకంటే కాంప్రమైజ్ ఏంటి? అది పెద్ద రిక్వైర్మెంట్ ఈ రోజుల్లో. నువ్వు కాంప్రమైజ్ అనుకున్నావు దాన్ని. నాకు ఎందుకు ఏది దొరికితే అదే, నేను ఏది దొరికితే అదల్లా నన్నుగా అర్థం చేసుకునే అమ్మాయి అంటున్నా, అంతే. బేసిక్ గా టీ షాప్ ఒక ప్లేస్ లోనే ఉంటది. నీదేంటి తేజ, ఇండియా మొత్తం పాకుతుంది, ఏం చేస్తున్నావు ఏంటి? ఆ ఓన్ షాప్స్ ఏం కాదు అవన్నీ. నేను జస్ట్ ఫ్రాంచైజీస్ ఇచ్చాను, ఆ ఫ్రాంచైజీస్ నా దగ్గర తీసుకొని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ బిజినెస్ వాళ్ళు. నీ కాదా అన్ని? నా ఓన్ కాదమ్మా. టీ కాస్ట్ ఎంత? 20 రూపీస్. 20 రూపీస్ కి అంత హడావడి చేస్తున్నావా? ఇరానీ చాయ్ అని 150 రూపీస్ పెడితే నువ్వేంటి, ఏం చాయ్ నీది? ఇరానీ నవాబ్స్ ఇరానీ చాయ్, అది కూడా 20 రూపీస్. ఎంతవరకు సంపాదించావు తేజ ఇప్పుడు వరకు నువ్వు? అంటే నా జీవితానికి సరిపడు నాకు సంపాదన వస్తుంది, హ్యాపీ నడిచిపోతుంది, అంతే. ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ చిన్నదని చెప్పి స్టార్ట్ చేసి పెద్ద హీరోలు టేస్టీ తేజతో ఒక వీడియో చేస్తే చాలు, మా మూవీ ప్రమోషన్ అయిపోద్ది. దీని తర్వాత వీడియోలో వచ్చేలాలి హీరో లేదు. అంటే బేసిక్ గా ఈ రోజుల్లో ప్రమోషన్స్ అనేది చాలా కొత్తగా చేయడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. అలా కొత్తగా చేసే వాటిలో తేజ గాడిది కొంచెం ఫన్ సరదాగా ఉంటది, మధ్య మధ్యలో క్రింజ్ కూడా ఉంటది, మన ఇబ్బంది ఏమి లేదులే. కానీ అన్నిటికీ అలవాటు మూవీ స్టార్స్ కూడా రెడీగా ఉన్నారు ఇలా కొత్తగా ప్రమోట్ చేయడానికి. ఇది నేను 4 years బ్యాకే స్టార్ట్ చేయడం వల్ల కొంచెం లాంగ్ రన్ ఉంది కాబట్టి, దాని తర్వాత బిగ్ బాస్ కూడా రావడం వల్ల రీచ్ పెరిగింది. ఇక సెలబ్రిటీస్ కూడా ఇంట్రెస్ట్ గానే ఉన్నారు వచ్చి వీడియోస్ చేయడానికి. ఐడియా ఎలా వచ్చింది తేజ ఇలా యూట్యూబ్ పెట్టి ఇందులో ఫుడ్ వీడియో చేయాలి అని? బేసిక్ గా మనం జబర్దస్త్ లో అభి అనే టీమ్ లో ఆల్మోస్ట్ 5-6 నేను ఒకటిగా చేసేవాడిని. ఒక 2 years 3 years చేసినా కూడా ఒక సపరేట్ యూనిక్ ఐడెంటిటీ అనేది రావట్లా. ఆర్టిస్ట్ గానే ఉన్నాను, దాంట్లో నలుగురిలో ఒకటిగానే ఉన్నాను. తేజ ఇది అనే ఒక యూనిక్ ఐడెంటిటీ లేదు. నేను ప్యారల్ గా జాబ్ చేసేవాడిని జబర్దస్త్, అంతే. జాబ్ చేసేవాడు జబర్దస్త్ చేసినప్పుడు కూడా? 7 years. నేను లాస్ట్ ఇయర్ మానేసిన TCS లో. అది చేసుకుంటూ జబర్దస్త్ మేనేజ్ చేసేవాడిని. ఆ మేనేజ్ చేసే టైంలో యూనిక్ ఐడెంటిటీ కోసం ఏం చేద్దాం, యూట్యూబ్ పెడదాం, ఏం చేయొచ్చు, మన దెబ్బకి మనం ఏం చేద్దాం, యూట్యూబ్లో తింటమే కదా, తిందాం. అప్పుడు నేను స్ట్రీట్ బయట రవి వీడియోస్ చూసా, రవితేజ అన్నది వీడియోస్ చూస్తే, అన్న ఫుడ్ గురించి బాగా చెప్తే ఎక్స్ప్లోర్ చేస్తూ వీడియోస్ చేస్తున్నారు. ఫుడ్ చేస్తూ కూడా ఇలా వీడియోస్ చేయొచ్చా, కాకపోతే అన్న ఆల్రెడీ అది చేస్తాడు, మనం అది కాదు ఇంకేమైనా చేద్దామని నేను నాతో పాటు నా ఫ్రెండ్స్ని మేమిద్దరం కలిసి రెస్టారెంట్కి పోవడం, సరదా కూర్చొని తింటాం వల్ల జబర్దస్త్ ఆర్టిస్టులతోనే స్టార్ట్ చేశా. అవును, అది మెల్లిమెల్లిగా వెళ్తూ కొంచెం మంచిగా రీచ్ వచ్చింది కరోనా టైంలో. దాని తర్వాత నెల్లూరు సుదర్శన్ అన్న, ఆయన నా వీడియోస్ మంచిగా ఫాలో అయ్యేవాడు. అన్న ఒకసారి వీడియో చేద్దామన్నా అంటే చేద్దాంరా అన్నాడు. అన్న వచ్చి వీడియో చేశాడు. ఆ వీడియో వైరల్. నెక్స్ట్
నెక్స్ట్ లెవెల్ పోయింది. వాళ్ళు ఏక్మినీ కథ కోసం చేసిన ప్రమోషన్స్ అన్నింటిలో హైయెస్ట్ వ్యూస్ నాదే వచ్చింది. అప్పుడు మూవీ పిఆర్ టీమ్స్ అవన్నీ చూసి అరే బాగుంది కదా, ఈ కంటెంట్ మనం నిజంగా ప్రమోషన్స్ వాడుకోవచ్చు కదా అని వాళ్ళకి అప్పుడు ఒక ఆలోచన వచ్చి గీత, అప్పుడు యూవీ క్రియేషన్స్, అది యూవీ క్రియేషన్స్ పిఆర్ అండ్ గీత ఆర్ట్స్ నుంచి కొంతమంది పిఆర్స్, వంశీశేఖర్ అన్న, ఏలూరు సీన్ గారు, తేజ గారు, వీళ్ళందరూ వన్ కాల్ చేస్తూ అలా మూవీ ప్రమోషన్ స్టార్ట్ అయింది. అనుకోని జర్నీ, నాట్ ప్లాన్డ్ జర్నీ ఇది. నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి తేజ? ముద్దపప్పు, ఆవకాయ. కానీ ఆ రెండు తప్ప అన్ని తినేలా ఉన్నావు అన్ని రెస్టారెంట్లో. ఈ ఫుడ్ వీడియోల వల్ల నీకు ఏదైనా ప్రాబ్లం జరిగిందా ఎప్పుడైనా? నీ హెల్త్ ప్రాబ్లం కానీ? హెల్త్ ప్రాబ్లం అంటే ఓపెన్గా చెప్పాలంటే ఏదో అనుకుంటారు, కానీ ఫుడ్ వీడియోస్ చేయడం వల్ల సీరియస్లీ చాలా హెల్త్ డిసడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. నాకు ఒక 2 years తర్వాత తెలిసింది. దాని తర్వాత చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ఎందుకు? ఏమైంది? ఏమైందని కాదండి, ఇప్పుడు బేసిక్గా నాట్ ఓన్లీ ఫుడ్ బ్లాగర్ నేననే కాదు, ఇప్పుడు జనాలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఓకే హోటల్స్లో తినండి, మరి విపరీతంగా అన్ని బయటికి పోయి తినాల్సిన పని లేదు. ఎందుకు అంటే డిఫరెంట్ ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల అన్ని ఆయిల్స్ మన లోపలికి వెళ్ళిపోయి ఇబ్బంది పెట్టేసి లోపల అరుగుదలని. ఒక టైప్ ఆఫ్ ఆయిల్, 2 type ఆఫ్ ఆయిల్ అలవాటు పడితే ఓకేనండి. డిఫరెంట్ ఆయిల్స్ లోపలికి వెళ్ళడం వల్ల హెల్త్ పరంగా డిసీజెస్ అనేది వస్తాయి. వచ్చిందా నీకు? అంత ప్రాబ్లం ఫేస్ చేస్తావా? పెద్ద ప్రాబ్లం. నేను ఎర్లీ స్టేజ్ లో గ్రహించాను. గ్రహించి నా తోటి ఫుడ్ వీడియోస్ చేసే వాళ్ళకి కూడా నేను చెప్పాను, ఇది భయ్యా మీరు ఎట్ట పడితే అట్ట కంటిన్యూ చేయకండి, లిమిటెడ్ గా తినండి. నాకు స్టార్టింగ్ లో వచ్చింది నీ ఎవ కొట్టు దిట్టు పెట్టు మొత్తం కొట్టేవాడు లోపలికి. కొట్టు తిట్టు పెట్టు ఇష్టం వచ్చినాడు తిన్నాడు. ఈ రోజు మొత్తం పప్పు ఆవకాయ తింటున్నాడు కూర్చొని. ఎందుకంటే ఏదైనా లిమిట్, ఏదైనా లిమిట్ గా తింటే ఏది ఇబ్బంది ఉండదు. స్టార్టింగ్ లో నాకు తెలియదు, తినకూడదు, ఏదో ఏజ్ లో ఉన్నా కదా దెబ్బ లాగిచ్చేసా. దాని తర్వాత రియలైజ్ అయ్యా, చవటం వల్ల కొంతమంది కొన్ని వీడియోస్ చూసి ఎంత ఉంటుందా మనం ఏంటి లాగిచ్చేస్తున్నాం అని జాగ్రత్త పడ్డా. యాజ్ ఆఫ్ నౌ సేఫ్. ఎప్పుడైనా నువ్వు వీడియో చేస్తున్నప్పుడు, కొంచెం ఫుడ్ తింటున్నప్పుడు కడుపులో గడగడ అని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టిందండి? ఎందుకంటే ఒకేసారి 2 వీడియోస్ చేసా. ఎలా కవర్ చేసావు దాన్ని? వీడియో అయిపోయింది అక్కడ ఫింగర్ బౌల్ డ్రక్కన పరిగెత్తాక ఎందుకంటే ఫుడ్ వీడియోస్ టైంలో అవ్వవు. ఒక్కొక్కసారి మనం పొద్దున్న నుంచి వీడియో ఉందని చెప్పి లైట్గా ఏదో టిఫిన్ చేస్తాను, గెస్ట్లు 1కి వస్తా అంటారు, సరే నేను వెయిట్ చేస్తా, 2:30-3కి వస్తారు, అప్పుడు దాకా తినలేదు. ఎందుకంటే తినేసాను అనుకోండి, మళ్ళీ వీడియోలో తినలేరు. అందుకని చెప్పి నేను తిన్నాను. ఇక 3కి తిన్నాను, కట్ చేస్తే సాయంత్రం వాళ్ళు హీరో 7కే తింటారంట, వాళ్ళు 7కి వచ్చేసారు. 3:34కి తిని 7కి మళ్ళీ ఏం తింటాను నేను మనిషిని ఇంకేటే. అప్పుడు ఆల్మోస్ట్ 2 times చేసేయాలి ఒకే డేలో 2 వీడియోస్. ఇక మళ్ళీ అంత రిస్క్ పెట్టుకోవట్లా. ఫస్ట్ అయితే నువ్వు జబర్దస్త్ చేసేవాడు, నీకు బిగ్ బాస్ ఆఫర్ ఎలా వచ్చింది? బేసిక్గా శ్రీ విష్ణు వాళ్ళతో నేను చేసిన వీడియో నాకు చాలా అంటే చాలా ప్లస్ అయింది. టేస్టీ తేజ యూట్యూబ్ వీడియోస్ చూసి ఒక యూట్యూబర్ గానే తీసుకున్నారు బిగ్ బాస్ లో నన్ను. ఫస్ట్ మా టీవీ వాళ్ళు నాకు కాల్ చేసి ఇంట్రెస్ట్ ఉందా బిగ్ బాస్ రావడం అంటే, సార్ నేను టేస్టీ తేజ అని మాట్లాడుతున్నా, నాకైనా మీరు ఫోన్ చేసిందన్న, నీకేనా ఇంట్రెస్ట్? ఉందన్న. సరే అయితే 3ంటికి మా టీవీ ఆఫీస్కి రా అన్నారు. వెళ్ళాను, ఒక 40 minutes ఇంటర్వ్యూ జరిగింది. అసలు బిగ్ బాస్ టీమ్ లో ఫస్ట్ నేను ఏ క్వశ్చన్ అడుగుతారు లోపలికి వెళ్ళడానికి? అసలు నువ్వు ఎందుకు వద్దాం అనుకుంటున్నావు అని అడిగారు. ఇప్పుడు దాకా నేను ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నాను, బిగ్ బాస్ ఈస్ ద బిగ్గర్ ఆపర్చునిటీ ఫర్ మీ టు గ్రో మీ. చెప్పిన ఇంటర్వ్యూలో చెబుతాం కదా, అది చెప్పిన. బట్ ఆ 40 minutes అనేది చాలా అంటే చాలా జోవియల్గా నడిచింది మా మధ్య, చాలా బాగుంది. నాకు చాలా పాజిటివ్ అయి వచ్చింది. అది అయిపోవడంతో నాకు అర్థమైపోయింది సీజన్ 7లో నేను ఎంటర్ అవ్వబోతున్నానని. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ప్లస్ అయిందా మైనస్ అయిందా తేజ నీకు? దారుణమైన ప్లస్. ఎవడన్నా నెగిటివ్ అంటాడు బిగ్ బాస్ ని? బేసిక్గా ఏమంటారంటే అందరూ 1 year లోనే ఆ పెప్ ఉంటుంది, 1 year తర్వాత వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోతారు బిగ్ బాస్కి వెళ్తే అని చాలా మంది అంటూ ఉంటారు. ఫేడ్ అవుట్ ఫేడ్ ఇన్ అనేది కాదమ్మా. అసలు ఆ 1 year తర్వాత, ఆ 1 year పెప్ అన్నావు కదా, ఆ 1 year పెప్ కానీ ఆ పుష్ కానీ దేని వల్ల వచ్చింది? బిగ్ బాస్. అది కనుక లేకపోతే ఆ పుష్ ఆ 1 year కూడా వచ్చేది కాదు కదా. నువ్వు ఎలా దాన్ని ప్లాన్ చేసుకొని సస్టైన్ అవుతావు అనేది అది నీ చేతుల్లో ఉంటది. అలానే బిగ్ బాస్ హౌస్ లో యష్మి నీకు కిస్ పెట్టింది కదా? ముద్దు పెట్టించుకోలేదమ్మా అది. ఓకే సరే చెప్పు, అడుగు. ముద్దు పెట్టిందని నువ్వు అనుకొని ఆనందపడ్డావు, తర్వాత కాదు అని తెలిసాక ఏం ఫీల్ అయ్యావు? యష్మి అయితే సూపర్ అబ్బా, చాలా మంచిది. నాకు కాదని చెప్పి తర్వాత హౌస్ మేట్స్ వాళ్ళు మామూలుగా చెప్పినాక కూడా యష్మి వచ్చి, తేజ నువ్వు ఫీల్ అయితే నీకు ముద్దు పెడతాను, తండం తల్లే ఏ యాంగిల్లో నువ్వు ముద్దు పెడదాం అనుకుంటున్నావు తేజ? హౌస్ లో జరిగిపోయింది. అప్పుడు నీ ఎక్స్ప్రెషన్ ఏంటి, నీ ఫీలింగ్? లోపల ఇన్సైడ్ ఓకే అనిపిస్తుంది కానీ బయట ఏదో చేస్తుంటావుగా. ఆ ఫీల్ అమ్మ సరదాగా చేసాను, నేనేం పట్టించుకోలేదంటే నిజం కదా, నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా. ఆ అమ్మాయి ఎంత ఫీల్ అయితే ఆ మాట వచ్చి నన్ను అడిగింది చెప్పు. నేను బాధపడ్డానని తను అనుకొని తను ఫీల్ అయ్యి వచ్చి అడిగింది. చాలా మంచిది అబ్బాయి యష్మి. అలానే ఈ సీజన్ బిగ్ బాస్ చూస్తున్నావా? చూస్తున్నా. నీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? ఇముగాడు, రీతు, అండ్ నెక్స్ట్ కామన్ మ్యాన్ లో కళ్యాణ్. కళ్యాణ్ వెయిట్ చేస్తున్నా నేను, ఎవరు హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు. లేడీస్ లో గెలవాలి అనుకుంటే నువ్వు తనుజాన్ అనుకుంటావా,
అమ్మని అనుకుంటావా? అమ్మ అంటే ఇమ్ము వాళ్ళ అమ్మ. ఇమ్ము వాళ్ళమ్మ. యాజ్ ఆఫ్ నౌ మనందరం బయట ఉన్నాం కాబట్టి బయట ఓటింగ్ పోల్స్ ప్రకారం తనుజ గారికే ఉంది. ఎక్కువ ఉందా తనుజకి? మరి చూస్తున్నాం కదా. కమెడియన్స్ లో అంటే ఇమ్ముకు ఉంది. ఇక్కడ కామనర్స్ అంటే కళ్యాణ్కి ఉంది. వీళ్ళ ముగ్గురులోనే ఎవరు గెలిచినా చరిత్రేనండి. అంతే. అవును, గుర్తుండిపోతారు వాళ్ళు. ఇంకా మీరు వెళ్ళిన సీజన్ లో రోహిణి కానీ నువ్వు కానీ మన అవినాష్ కానీ అంటూనే ఉండేవారు కమెడియన్స్ విన్నర్స్ అవ్వరు అబ్బా, కమెడియన్స్ విన్నర్స్ అవ్వరు అని. మీరు ఆ సీజన్ లో చాలా ఫీల్ అయ్యారు. కానీ ఈ సీజన్ లో మరి కమెడియన్ మన ఇమ్ము ఉన్నాడు. గెలిస్తే బాగుంటది అని నాకైతే అనిపిస్తుంది. కమెడియన్ అని చెప్పి ఇవ్వకుండా కూడా ఇవ్వటం ఇవ్వకపోవడం లేదు, అది అని జనాల్లో ఉంటది. బేసిక్ గా జనాలు చూసే దృష్టిని బట్టి ఉంటది. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక మూవీ ఉంటదండి, మూవీలో హీరోకి పాజిటివ్ ఎండింగ్ కోసం ఎదురు చూస్తారు. అవును, కమెడియన్ కి ఏమన్నా నెగిటివ్ ఎండింగ్ ట్రాజడీ ఎండింగ్ ఇచ్చినా నవ్వుతారు. అరే వీడికి భలే జరిగింది, రా జరిగింది. అంతే, మన చిన్నప్పటి నుంచి మన మైండ్స్ అని అలాగే ప్రొజెక్ట్ అయిపోయి ఉన్నాయి. హీరోయిక్ ఎలివేషన్స్ అంటే వాడు గెలవాలి, కమెడియన్ పర్స్పెక్టివ్ లో చూస్తే వాడికి ఏమైనా పర్లేదు, వాడు సినిమాలో వాడు ఉన్నంతసేపు నవ్వుతాం. కానీ వాడు గెలిచాడంటే మాత్రం ఈడేంట్రా గెలిచేది అనే సెన్స్ లోనే ఉంటాం. నేనైనా అంతేనండి, నేనంతే ఆలోచిస్తారా. అది జనాల పర్స్పెక్టివ్, దాన్ని మనం కాదనలేం. కానీ ఇమ్ముగాడు దానికి అతీతుడు అని నాకు అనిపించింది. ఎందుకంటే గేమ్స్ పరంగా, టాస్క్ల పరంగా అన్ని నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు. కాకపోతే వాడిది మెయిన్ ఇదేంటంటే నామినేషన్లో రాలేకపోవడం వల్ల ఓట్ బ్యాంక్ అనేది ఫామ్ అవ్వాలి వాడికి. అదొకటే వాడికి మైనస్. ఏంటంటే ఇప్పుడు ఒక కంటెంట్ జరిగింది అనుకో లోపల, అది చూసి కనెక్ట్ అవుతాం. కొంతమంది కనెక్ట్ అయ్యి అరే ఈ అమ్మాయికి న్యాయం చేయాలరా అని చెప్పి ఓటేస్తాం. ఇప్పుడు నామినేషన్ లో ఉంటే అలా మనకు సెల్ఫ్ రిలేషన్ చేస్తాం. ఇమ్ము కూడా మంచిగా బాగా చేస్తున్నారని చప్పట్లు కూడా కూర్చుంటాం. చూస్తే నామినేషన్ లో వాడు ఉండడు. ఆ టైం మనం వేరే వాళ్ళకి మౌల్డ్ అయిపోతాం కాబట్టి వాళ్ళకి ఓట్లు వేస్తాం, వీడికి ఓట్లు వేయం. అదే వాడు నామినేషన్ లో ఉంటూ వస్తే ఈ రోజు చెప్తున్నా ఓపెన్ స్టేట్మెంట్, ఇమ్ము గాని మించిన విన్నర్ లేడు అక్కడ. నాకింత తెలియదు అసలు. నువ్వు నెక్స్ట్ టైం మొత్తం నామినేషన్ లోకి రా, చెప్తా. ఏదో రోజు బయటకు వస్తా. హౌస్ నుంచి బయటకు వస్తే నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నువ్వు ఎవరి వెంటైనా పడ్డావా? నీ వెంట ఎవరైనా పడ్డారా? నేను ఎవరి వెంట పడలేదు, నా వెంట అస్సలు పడలేదు. నువ్వు అట్లాంటి క్వశ్చన్ కూడా అడగవాక. ఎందుకు? నీకు ఏజ్ ఎంత? మొన్న 30. నువ్వు ఎవరిని లవ్ చేయకుండా ఎవరిని చూడకుండా ఉంటావా? నేను చూస్తాను, నా ఇంక చూడాలి కదా. సీరియస్ ఓపెన్ అవుతున్నా. వెంటబడి లవ్ గివ్ అట్లాంటి అయితే ఏమి ఇప్పుడు దాకా నా లైఫ్ లో ఎవరి మీద లవ్. ఎవరైనా ఒక అమ్మాయిని చూసినప్పుడు అబ్బా భలే ఉందిరా, భలే ఉంది, నిన్ను చూసినప్పుడు కూడా భలే ఉందిరా అనిపించింది. ఓ మై గాడ్ సెక్సీ గర్ల్. అది నేను అనలేదు. అనేది చూసినప్పుడు బాగుంటుంది ఆబ్వియస్లీ అనిపిస్తుంది కదా. గర్ల్ ఫ్రెండ్ అంటే ఒక అమ్మాయిని చూసి అబ్బా ఇలాంటి వైఫ్ నాకు రావాలి, ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ నాకు ఉంటే బాగుండు, అట్లా ఏదైనా నీకు అనిపించింది ఉన్నాయా? నేను ఎవరు చూసినా కమిటెడ్ వాళ్ళే ఉన్నారు నా లైఫ్ అందరూ. నువ్వు ఫ్రెండ్స్ అయ్యాక కమిటెడ్ అవుతున్నారు, కమిటెడ్ అయిన వాళ్ళు నువ్వు ఫ్రెండ్స్ చేసుకుంటాను. అదే తెలియట్లా. ఎవరైనా అయితే కమిటెడ్ వాళ్ళే నా ఫ్రెండ్స్ అవుతున్నారు, లేదా మనకి ఫ్రెండ్ అయిన తర్వాత కమిటెడ్ అయిపోతుంది. శోభా శెట్టి అయితే ఆల్మోస్ట్ వా ఎప్పుడు వస్తారు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు అనుకున్నారయ్యా మీరు చేసిన దానికి. బిగ్ బాస్ లో ఇంకో హెల్ప్ ఏంటంటే శోభా పరిచయం అవటం, అది కూడా ప్లస్. అవునవును, ఎప్పుడు తను అంటుంది కదా నా బెస్ట్ ఏదైనా నా లైఫ్ లో ఉందంటే అది తేజ పరిచయం అవ్వడమే. ఇచ్చింది. ఏదైనా నా లైఫ్ లో ఏదైనా బెస్ట్ థింగ్ ఉంది నా లైఫ్ లో ఇంకా నేను తిరిగి చూసుకోగలొద్దంటే అది తేజ మాత్రమే అని చెప్పింది. అబ్బా శోభమ్మ, థ్యాంక్ యూ అమ్మా. తన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు శోభా గురించి? అదే చెప్తాను, బిగ్ బాస్ వల్ల నీకు ఇంకోటి ఏంటంటే పర్సనల్ గా ప్రొఫెషనల్ గా కన్నా శోభా లాంటి అమ్మాయి పరిచయం అయింది నాకు. చాలా అంటే ఫ్రెండ్షిప్ కి అసలైన వాల్యూ నాకు శోభా ఫ్రెండ్షిప్ ద్వారా తెలిసింది. ఎందుకంటే బిగ్ బాస్ లో మనం కలిసి 24 hours ట్రావెల్ అవుతూ ఒకరితో జర్నీ చేసాం కదా, మనలోని ప్లస్ మైనస్ ఎవ్రీథింగ్ తెలిసి మనతోనే ఉండి కంటిన్యూ అవుతున్నారు అంటే మనల్ని యాక్సెప్ట్ చేశారు యాజ్ ఎ ఫ్రెండ్ గా వాళ్ళు. శోభ వల్ల ఒక ఫ్రెండ్షిప్ బాండ్ కి నాకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే శోభ, అమర్ గాని వీళ్ళందరూ, ప్రియాంక చాలా బాగా క్లోజ్ అయ్యారు. ఆల్మోస్ట్ నా సీజన్ 7 అందరితో టచ్ లో ఉన్నానండి నేను. ఏకైక కంటెస్టెంట్ నేను ఒక్కడనే. అందరితో టచ్. ఎవరికి గొడవలు ఉండవు, నువ్వు ఎవరితో గొడవలు పడవు. నెక్స్ట్ రీసెంట్ సుబ్బు మనం చూసి నాతో ఎంగేజ్మెంట్ అయిపోయిందని చెప్పి కూడా నాకు హౌస్ లో అంత క్లోజ్ కాదు. బయటకు వచ్చిన తర్వాత ఎందుకంటే మా ఇల్లు యూట్యూబ్ లో చూస్తే మీవే ఉండేవి ఎక్కువ. ఎయిర్పోర్ట్ లో వెళ్ళి పిక్ చేసుకోవడం ఏం లేదు, వాళ్ళ ఆయన చూస్తాడు ఇప్పుడు. బేసిక్ గా హౌస్ లో నాకు అమ్మాయి అంత హాయ్ బాయ్ అంతే. హౌస్ ను బయటకు వచ్చిన తర్వాత తనతో జర్నీ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాకు అనిపించింది అరే నీ అమ్మ ఏంటి ఎంత బాగుంటున్నారు వీళ్ళు మనతో. ఎందుకంటే అప్పుడు దాకా అమ్మాయిలతో అంత బాగా ఫ్రెండ్షిప్ చేసే ఇది లేదు. అంటే నేను చేయనండి, నాకు భయం, ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది నాకు. ఎందుకు? బేస్డ్ ఆన్ మై బాడీ స్ట్రక్చర్ అవ్వచ్చు, నా కలర్ అవ్వచ్చు.
నాకు అది చిన్నప్పటి నుంచి ఇన్బిల్ట్ ఉంది నా బాడీలో. నేను అలా అనుకునేటప్పుడు నాతో పాటు కూడా అరే ఏంటి నాతో అమ్మాయిలు మాట్లాడతారా, నాతో బాగానే ఉంటారా, నాతో ఇది చేస్తారా. ఇప్పుడు క్లాస్లో అమ్మాయిలు ఎవరిదైనా మాట్లాడుతానే వాళ్ళ మధ్య వెళ్ళి నడుస్తున్నా, వీటింత నడుస్తున్నాడు, వీటింత లావు ఉన్నాడు. ఆల్మోస్ట్ ఒక 8 years దాకా నేను ఒక అమ్మాయితో మాట్లాడలేదు తెలుసా నా లైఫ్లో. అందుకే ఇంకా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నాలో ఎక్కువైపోయింది. ఎవరు నన్ను ఏం అనలేదు కాదు, చిన్నప్పుడు నా నాలో ఆ ఫీల్ ఉండేది. వీళ్ళతో మాట్లాడతాం శోభ గానీ సుబ్బు గానీ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఇది కాదురా నీతో కూడా అందరూ మామూలుగానే ఉంటారు, అట్లాంటి ఏం పెట్టుకోరు అనే సెన్స్ నాకు వీళ్ళ పరిచయం తర్వాత నాకు తెలిసి. అందుకే నాకు లైఫ్లో చాలా హెల్ప్ అయిందని చెప్తుంది. అది ఇంటర్ కోఎడ్ కాదు, బాయ్స్ హాస్టల్, బీటెక్లో మెకానిక్లో అమ్మాయిలు లేరు, ఎంటెక్ కూడా అంతే. ఈ 8 సంవత్సరాలు నేను ఆపోజిట్ సెక్స్తో మాట్లాడాలని మాట్లాడింది మా ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, వీళ్ళు మా వీళ్ళతోనే. కానీ ఒక వేరే అమ్మాయితో నా లైఫ్లో 8 ఏళ్ళు మాట్లాడాలి నేను అసలు. నీ లైఫ్ లో అమ్మాయిలే లేరా? అదే కదా నేను చదువుతుంది, సీరియస్లీ లేరు. దాని తర్వాత నేను జాబ్కి టీసీఎస్లో జాబ్ జాయిన్ అయిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు పరిచయం అవడం, వాళ్ళతో మాట్లాడతాం. దాని తర్వాత నేను చేస్తున్న ప్రొఫెషన్లో పరిచయమైన అమ్మాయిలు అట్ట మాట్లాడతాం. కానీ నా లైఫ్లో అమ్మాయే లేదు. మా తేజ లైఫ్లో ఒక మంచి జాతిరత్నం రావాలని కోరుకుంటున్నాను. రండమ్మా వెయిటింగ్ ఎక్కడ. ఎంత కావాలి ఇంటి కట్నం అమ్మాయిలు? ఎందుకని మనకెందుకు, మనకు ఉన్న దాంట్లో మనం చూసుకుంటాం. ఇలాగే స్క్రీన్ లోనేమో కట్నాలు వద్దంటారు. ఎవరిలైనా కట్నం తీసి పక్కన నువ్వు ఎవడైతే పిల్లనయ్యి నాకు మళ్ళీ కట్నం గురించి అడుగుతావు నువ్వు. ఎందుకు తేజ? ఎందుకు ఇవ్వరు? నీకెందుకు ఇవ్వరు? నీకేం తక్కువ తేజ? నీ ఎక్కువే అందుకే ఈ రాష్ట్రంలో రియాలిటీలో ఉండాలి. ఓకే, నేను చాలా రియాలిటీలో ఉన్నాను, 2 సార్లు రియాలిటీ షోకి వెళ్ళి వచ్చా. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేసి నువ్వు 6 ప్యాక్ చెయ్యి తేజ, నాకు ప్రియాంక ఆఫర్ ఇచ్చింది. ఏ ప్రియాంక? నన్ను ప్రియాంక జైన్. ఏమంది? శివ ముందే చెప్పి అబ్బా ఏంది అమ్మ 6 ప్యాక్ చేయగా అది తెగపెట్టలు పెట్టావంటే ఆయన ముందే తేజ నువ్వు 6 ప్యాక్ చెయ్యి, నీకు ఎందుకు మా నాన్న వదిలేస్తాను. ఇప్పటికీ నాకు ఓపెన్ ఆఫర్, అది ఇప్పటికీ ఉంది ప్రియాంకతో. ప్రియాంక తేజ 6 ప్యాక్ చేస్తే నువ్వు శివుని వదిలేస్తావా? ఇలాంటివన్నీ చెప్తున్నాడు ఇక్కడ కూర్చొని. నిజమే ధైర్యంగా. ఇప్పుడు ఏం ప్రియాంక చెప్పలేదు నువ్వు? అదిగో కారణం ఫోన్ కూడా చేసాడు, నాకు ఇబ్బంది ఏమలే. ప్రియాంకకు ఒకసారి ఫోన్ చేస్తా, ఒకసారి ఫోన్ చేసి ప్రియాంకకి, ప్రియాంక నేను జిమ్లో ఉన్నాను నీకోసమే తగ్గుతున్నాను అని చెప్పేసి ఫోన్ చేయి. జిమ్లో ఉన్నాను నీకోసం. హాయ్ ప్రియాంక. ఎక్కడున్నాను? నేనా జిమ్కి స్టార్ట్ అవుతున్నా. జిమ్ కా? ఏ ఊర్లో? ఏ ఊర్లో ఏంటి కలకంటున్నారా? నువ్వు ఇచ్చిన మాట గుర్తుంది కదా, 6 ప్యాక్ చేస్తే 6 ప్యాక్ చేస్తే అవును నిన్ను పెళ్లి చేసుకుంటా. ఏంటి మొత్తం లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తూ ఉండాలా మరి? నేను ఎన్ని నెలల టైం ఇస్తావు చెప్పు? శివుని పర్మిషన్ అడుగు తొందరగా. శివుని ఏంటి పర్మిషన్ అడిగేది? అవసరం లేదు కదా, నిన్ను పెళ్లి చేసుకుంటాడు. హాయ్ ప్రియాంక గారు. హాయ్ అండి, చెప్పండి ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరేంటి నా బాయ్ ఫ్రెండ్ ని 6 ప్యాక్ చేస్తే మీరు పెళ్లి చేసుకుంటా అని చెప్పారట. నాకు ఫ్యామిలీ ప్యాక్ కావాలి, మీకోసం 6 ప్యాక్ అంటున్నాడు ఏంటి? అవునా? ఎవరు మాట్లాడుతున్నారు? నాకు వాయిస్ ఏమో తెలుసు. నీకు తెలిసిన వాయిసే, కమిట్ అయిపోయింది కెమెరా ముందు నా గర్ల్ ఫ్రెండ్ అని. ఓకే డన్. హాయ్ ప్రియాంక, వెల్కమ్ టు కిసిక్ టాక్స్. ఐఎమ్ గుడ్ ప్రియాంక. నువ్వేంటి ప్రియాంక ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చావంట? ఏం స్టేట్మెంట్ ఇచ్చాను? 6 ప్యాక్ చేస్తే పెళ్లి చేసుకొని శివుని వదిలేస్తా అన్నావంట. నేను శివుని వదిలేస్తానని లేదు, వీడిని పెళ్లి చేసుకుంటానని చెప్తున్నా. ఎందుకంటే నాకు తెలుసు, మా అందరికి తెలుసు వాడు 6 ప్యాక్ చేయలేడు అని. ఆ నమ్మకంతో కదా మాట్లాడవచ్చు. ఒకవేళ 6 ప్యాక్ చేసి నీ దగ్గరికి వస్తే ఏం చేస్తావు? అది అవదమ్మా. అది కళలో కూడా నిజం అవ్వని. అందుకే ఓపెన్ ఆఫర్ ఇచ్చింది నాకు. అంతే. అయ్యయ్యో వీడు చేయలేడని చెప్పి మీరు ఎంతమంది ఎన్ని ఆఫర్లు ఇచ్చారు. యష్మి ఒకటి ఇచ్చింది, నువ్వు ఒకటి ఇచ్చావు. ఓ మై గాడ్. See how girls are crazy about tasty Teja. అబ్బా, ఓ మై గాడ్. థ్యాంక్ యూ ప్రియాంక, థ్యాంక్ యూ సో మచ్. పాపం ఇలాంటి ఆఫర్లు ఇచ్చి పాపం బాబుని ఇంకా వెయిట్ చేపిస్తున్నా. తేజ నువ్వు చెయ్యలేవని వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా, ఒకవేళ నువ్వు చేసి ముందుకెళ్తే లైట్ తీసుకుని ఇట్లాంటి ఆఫర్ లాగా
ప్రియాంక చూసావా నేను లైట్ తీసుకున్నానంటే ఇలాంటి ఆఫర్లు ఎన్నో వస్తాయంట తేజ. ప్రియాంక అని కాదు, ఇచ్చిన ఆఫర్ లైట్ తీసుకున్నా. ఇచ్చిన మన ఆఫర్ వల్ల కాదు కదా. తేజ నువ్వు 90s కిడ్ కదా నువ్వు. అవునమ్మా. అప్పుడున్న జనరేషన్ కి ఇప్పుడున్న జనరేషన్ కి నువ్వు ఏమి గమనించావు మార్పులు? మార్పులు ఏం లేదులే కానీ Changes ఈ జనరేషన్ మామూలుగా మన బ్యాచ్ అందరం మనం చూసుకుంటుంటే నాకు ఒకటైతే గట్టి మార్పు. ఇన్నోసెంట్ మదర్స్ అంటారు కదా. అవును. మనం మదర్స్ తోనే ఎండ్. అవును. మన బ్యాచ్ అంతా ఇన్నోసెంట్ కాదు, ఇది దారుణమైన బ్యాచ్ ఇది. ఇన్నోసెంట్ మదర్స్ అంతరించిపోయారు అంతే. అప్పట్లో మమ్మీలు అంతరించిపోయారు అంటారు కదా, ఆ రకంగా ఇన్నోసెంట్ మదర్స్ అంతరించిపోయారు ఈ జనరేషన్. 90s తోనే ఇన్నోసెంట్ ఫాదర్ లేడు, ఇన్నోసెంట్ మదర్ లేరు. ముదుర్లు. మనమే ముదుర్లు అంటే మనకు వచ్చే వాళ్ళు కంచులు పుడతారు. ఇప్పుడు ఎవరైనా ఇన్నోసెంట్ అరే మా అమ్మ చాలా ఇన్నోసెన్స్ రా అని చెప్పుకుంటాం. మన పిల్లలు అరే మా వాడు మామూలు కదా, పెద్ద దిమాగ్ రా. ఇది మేజర్ డిఫరెన్స్ అబ్బా నేను అబ్జర్వ్ చేసింది. అబ్బా ఇన్ని రోజుల నుంచి ఇంతమంది ఆర్టిస్టులు వచ్చారు కానీ ఇలాంటి ఆన్సర్ ఎవ్వరు ఇవ్వలేదయ్యా. అలానే యంగేజ్ లో ఇప్పుడున్న వాళ్ళు స్మోకింగ్ అని డ్రింకింగ్ అని అలాంటివి చేస్తున్నారు కదా తేజ, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు ఎవరు అయితే నేను ఒపీనియన్ నాకే ఉండదు కానీ అవి చూసినప్పుడు ఎవరి ఇండివిజువల్ పర్స్పెక్షన్ వాళ్ళదండి. దాని మీద మనం కామెంట్ చేయాలి. ఎవరి హెల్త్ బెనిఫిట్స్ వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళ సిచ్యువేషన్స్ ఉన్నారు మనకు తెలియదు. ఎందుకంటే ఎవరు ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయడమే. ఇది వాళ్ళ ఇండివిజువల్. దానివల్ల మనకేమన్నా ఎఫెక్ట్ అవుతుందా, మనకి ఇన్ ద సెన్స్ నాకేమైనా ఎఫెక్ట్ అవుతుంది, నాకేమైనా ఇబ్బంది అవుతుంది నేను చెప్తాను డైరెక్ట్. నాకు లేనప్పుడు అది వాళ్ళ పర్సెప్షన్ అప్పుడు అది మన అనుకుంటూ మాట చెబుతాం. మనం కాదన్నప్పుడు ఇంకా చూసి నేనేం జడ్జిమెంట్ పాస్ చేయలేను కదా. నాకు ఇప్పుడు దాకా ఆలోచన కూడా రాలా. నువ్వు అడిగేదాకా ఇలా కూడా ఆలోచించొచ్చా అని ఇప్పుడు ఆలోచిస్తున్నా నేను. సో బేసిక్గా ఇప్పుడు ఇన్నోసెంట్ మదర్ అని నువ్వు అన్నావు కదా, మీ మదర్ని వాళ్ళని బేసిక్గా మన మదర్స్ ఇప్పటికీ స్టిల్ అలానే ఉన్నారు. కానీ ఇప్పుడున్న కిడ్స్ అలా లేరు, ఇన్నోసెంట్గా లేరు. ఏంటంటే మనల్ని చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచి మనకి అన్నం తినిపించి అన్నీ చేసిన వాళ్ళని ఇప్పుడున్న మన ఫ్యాషన్ కోసమో డబ్బుల కోసమో దేనికోసమో వాళ్ళ ఇంట్లోంచి బయటికి గెంటేయడం కానీ అనాథాశ్రమంలో వేసేయడం, వాళ్ళు కొన్ని పర్సనల్ ఒపీనియన్ అంటే పర్సనల్ దాని మీద కొన్ని అలా చేస్తూ ఉన్న వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇది రాను మారింది. నేను గమనించిన వాటిల్లో ఒక 5 years 10 years బ్యాక్ ఇది నేను తరచుగా వింటూ ఉన్నా. పేరెంట్స్ని తీసుకెళ్ళి అలా వేయటం ఇలా. ఇప్పుడు కూడా పిల్లల్లో ఆ మార్పు వచ్చింది. ఎందుకంటే పిల్లలు ఇన్ ద సెన్స్ మనలోనే కదా. అరే చిన్నప్పుడు వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళు పెంచారు, ఇలా చెయ్యకూడదు అని సెల్ఫ్ రియలైజేషన్ వచ్చింది చాలామందికి. మేబీ ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఆర్థిక పరిస్థితులు బాగోకపోవడం వల్ల కొంతమంది అలా చేస్తున్నారు. ఇప్పుడు న్యూస్ ఛానల్లో వాటిల్లో మనకి రెగ్యులర్గా యూట్యూబ్లో కూడా చూస్తూనే ఉన్నాం. సో మనల్ని ఎత్తుకొని పెంచి ఇంత చేసిన తర్వాత వాళ్ళు అడ్డు వస్తున్నారని డబ్బు కోసం చంపేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే చెబుతున్నా. అలాంటి వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? అది మూర్ఖత్వం కూడా అనకూడదు. దాని ఏంది మృగాలు అంటారు కదా, ఆ సెన్సే అది. ఎందుకంటే ఇంత ఆలోచనలు పెరిగి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఈ రకంగా ఆలోచించే ఈ రోజుల్లో కూడా వాటి కోసం ఇంకా, ఎందుకంటే మనకి ఒకప్పుడు అంటే ఆపర్చునిటీస్ లేవండి, ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ అయినాయి. ఇప్పటికి ఇంత ఆపర్చునిటీస్ ఉన్న రోజుల్లో కూడా డబ్బుల కోసం సొంత వారిని ఇచ్చేస్తున్నారు. అంటే ఇంకా వాళ్ళు ఏమి చేయలేక లాస్ట్ ఆప్షన్ కింద అది చేస్తున్నారు. అది కూడా చాలా దరిద్రం, దారుణం. ఇంకా వాళ్ళు చెబుతున్నారు అది మృగాలే. ఇక వాళ్ళ మృగాలు అనేది నా లెక్క. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి తేజ? లవ్ మీద ఒపీనియన్ అంటే లవ్ ఉంటే బాగుంటుంది. దొంగ సిగ్గుపడుతున్నాడు. ఆ జర్నీ బాగుంటది. నీకెలా తెలుసు? ఇప్పటి వరకు నువ్వు ఎవరిని లవ్ చేయలేదు కదా. నేను చేశాను, నన్ను ఎవరు చేయలేదు. నువ్వెవరిని చేసావు? చాలా మందిని చేసావు. లవ్ ఇన్ ద సెన్స్ అరే ప్రేమ కలిసి అది కాదు. ఓ మనిషి అంటే ఇష్టం, వాళ్ళతో జర్నీ బాగుంటుంది కదా. అరే మామూలుగా మనం సరదాగా వీళ్ళతో జర్నీ చేస్తే ఎంత బాగుంది, వీళ్ళు మన లైఫ్ లో ఉంటే ఎంత బాగుంటుంది ఆబ్వియస్లీ అనిపిస్తుంది. లవ్ అనేది ప్రతి లైఫ్ లో ఇంపార్టెంట్. జెన్యూన్ గా ఇద్దరికి ఉంటే చాలా హ్యాపీగా బతికేయచ్చు లైఫ్ అంతా. ఒకడికి ఉంటే అది ఇబ్బందే, ఒకడికి ఎప్పుడూ ఉండకూడదు. ఒకడికి ఉన్నాడు అనుకో వాడు వదిలేసుకొని మూసుకొని పోవడమే. ఇద్దరికి ఉన్నారనుకో ఆ ఫేస్ చాలా బాగుంటది. ఎప్పుడైనా ఫేస్ చేసావా దాన్ని? లేదబ్బా, చెప్పే కదా ఇప్పుడు దాకైతే అవకాశం రాలేదు, వచ్చిందని నమ్మకం కూడా లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా పర్స్పెక్టివ్ అంతా చెప్పే కదా. ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో తేజ ఎక్కడ కనిపించట్లేదు, ఎప్పుడు చూసినా ఫోన్ కాల్ వెయిటింగ్ వస్తూనే ఉంటుంది, వీడియో కాల్లో ఉంటున్నారు అని మొన్న శోభ చెప్పింది. తను ఇంకొక అమ్మాయి పెళ్లి సుబ్బు చెప్పింది. ఇద్దరు కూడా సేమ్ ఇదే చెప్పారు. కావాలంటే కిసిక్ టాక్స్ లో ఉంది, చెక్ చేసుకో. అంటే చెబుతున్నా ఒక్కొక్క టైంకి ఒక్కొక్క పర్స్పెక్టివ్కి ఒక్కొక్క టైం ఫ్రేమ్లో మారుతూ ఉంటుంది అబ్బా. చిన్నప్పుడు మనం పెరిగిన నేటివిటీని బట్టి ఎందుకు అమ్మాయి లైఫ్లో లేదంటానికి ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నానంటే, నేను ఫస్ట్ చెప్పాను నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ది ఒక లవ్ ఆ ఏజ్ వచ్చేప్పటికి నేను చదివింది బీటెక్ బాయ్స్ కాలేజ్, అక్కడ పోయింది. నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నా లైఫ్ లాంగ్ నాతో క్యారీ అవుతానే ఉంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ తేజ, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నిన్ను ఎప్పటి నుంచో నేను ఫాలో అవుతున్నాను అని ఒక అమ్మాయి వచ్చి చెప్తే నువ్వు
అప్పుడు ఏం ఆలోచిస్తావు అంటే అదే ఏ టీవీ ప్రాంక్ అని అడుగుతా అది నిజమే అయి ఉన్నా నువ్వు ఇలాగే చేసేలా ఉన్నావు. రియాలిటీ షోకి 2 సార్లు వెళ్ళి ఐ మీన్ రియాలిటీ ఓకే. ఇది చూసిన తర్వాత డైరెక్ట్ మీ ఇంటికి వచ్చి ఇట్లాంటి చాలా ఇంటర్లో చాలా మంది చెప్పారు ఊరు రాలా. సరే నీ చెప్పు, ఏదైనా ఒక అమ్మాయికి చెప్పాలనుకుంటే, ఏదైనా ప్రపోజల్ చేయాలనుకుంటే, నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే, ప్రపోజల్ ఏం లేదండి అట్లాంటి ఏం లేవు. నాకు ఇలాంటి అమ్మాయి కావాలి, ఏదైనా చెప్పు తేజ. ఎవరైనా ఒక అమ్మాయి వస్తారేమో, నిన్ను ఇష్టపడిన వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడో ఒక అమ్మాయి అయినా ఉంటది. ఎవరైనా ఇష్టం ఉంటే రండి నాకు ఇష్టమే. సర్లే చెబుతా త్వరలో శుభవార్త చెబుతాను, రెడీ కూడా ఇబ్బంది ఏం లేదు. అవునా? మా టేస్టీ తేజ త్వరలో మనందరికి శుభవార్త చెప్పబోతున్నాడు. ఇప్పటికే 6 నెలలు లేట్ అయింది తెలియకుండా, ఇంకో ఇయర్లో చెప్పేస్తా అయిపోద్ది. ఇయర్ లో తేజ పెళ్లి డిసెంబర్ లో మారుమోగుతుంది. నేను శుభవార్త చెబుతా. శుభవార్త నీకు కడుపు వచ్చిందని చెప్తావా? శుభవార్త అంటే ప్రొఫెషనల్ పరంగా ఉండొచ్చు కదా, మూవీస్ గురించి చెప్పొచ్చు కదా. ఓ మంచి మూవీ ఒకటి వస్తుంది వాటి గురించి. అంత సీన్లు ఎందుకు కవర్ చేస్తున్నాడు, కానీ డిసెంబర్ లో మనందరికి పప్పు అన్నం తేజ పెడుతున్నాడు. ఆ అమ్మాయిని నేను చూస్తున్నాను. తేజ, ప్రమోషన్ ఈ లివింగ్ రిలేషన్షిప్ మీద నీ ఒపీనియన్ ఏంటి? బాగుంటది. ఏంటి బాగుంటది? రిలేషన్షిప్ బాగుంటది. సో అది ఫెయిల్ అయ్యి చాలా మంది బ్రేకప్ చేసుకొని మోసం చేశారని సూసైడ్ చేసుకుంటున్నారు కదా. ఓకే, ఈ లివింగ్ లో కనుక వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అనుకోండి, పెళ్లి చేసుకున్న తర్వాత ఇవన్నీ ఇబ్బందులు వచ్చి వాళ్ళు విడిపోయి పుట్టిన పిల్లలు ఇబ్బంది పడే కన్నా ఇది బెటరే కదా, ముందే తెలుసుకుని విడిపోతున్నారు. అదేంటి పెళ్లి అవ్వకుండా ఇవన్నీ ఉండి మళ్ళీ తర్వాత వాళ్ళు డిప్రెషన్ కి వెళ్ళి, అదేనంటున్నా, పెళ్లి అయిన తర్వాత ఇలా ఉన్నారండి, దాని తర్వాత డిస్టర్బెన్స్ వచ్చి విడిపోయారు అనుకోండి, ఫ్యామిలీస్ ఇబ్బంది పడతాయి. ఇప్పుడు అనుకో వీళ్ళిద్దరే కదా, మూవ్ ఆన్ అవుతారు. లివింగ్ బెటర్ అంటావా? లివింగ్ బెటర్ అంటలా, ఎట్లుంటది అంటే బెటర్ నేను చెప్తా. దీనివల్ల ఇదేంటంటే చెప్పాను నేను అంతే. అదే లివింగ్ అనేది పర్లేదు అంటే ఫ్యూచర్ లో ఏదైనా ఇబ్బంది లేకుండా ముందే అన్ని అర్థం చేసుకుంటారు అని అంటున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ అదే చెప్తున్నారు లేండి. నాకు తెలిసిన చాలా మంది అయ్యే చేస్తున్నారు, మంచిగానే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. అందరూ మంచిగానే ఉన్నారంట. అదే కదా, లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేసే వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే చెబుతున్నా కదా, మనం ఒక సైడ్ నుంచే చూసి ఆలోచించి దేన్ని జడ్జి చేయలేము. నేను అందుకే అన్న మోసం చేసే వాళ్ళ గురించి చెప్పమని. అదే చెప్తున్నా, ఇప్పుడు మన ఇద్దరం లవ్ లో ఉన్నాం, నాకు నువ్వు అంటే ఇష్టం లేదు, అదే ఒక 6 months ట్రావెల్ అయిన తర్వాత నేను వదిలేసి వెళ్ళిపోయినా నిన్ను. నీ పర్స్పెక్టివ్లో చూస్తే నాది మోసం అనిపించింది, నాకు నువ్వు నచ్చకపోవడానికి నా రీజన్ నాకు ఉంటుంది. ఆ రకం చూస్తే నాకు నువ్వు మోసం అనిపిస్తావు. అది నేను దాన్ని ఎలా ఆలోచిస్తానంటే అది పర్ఫెక్ట్. ఎందుకు అంటే ఏ టైంలో ఏది ఎప్పుడు జరగాలి అలా జరిగిద్ది, గాడ్స్ డెస్టినీ అనేది నేను నమ్ముతాను. అప్పుడు దాకా వాళ్ళ ట్రావెల్ ఉంది. ఇక్కడ ఈ అమ్మాయిని వదిలేస్తే అమ్మాయికి మంచి జరిగిద్దేమో, ఎవరో తెలుసు, ఇటు వదిలేసి వెళ్ళిపోయాడు, నెక్స్ట్ అమ్మాయికి మంచి జరుగుతుంది. మోసం చేస్తేనే కదా చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు సూసైడ్ చేసుకుంటున్నారు లవ్ లో పడి. అది ఏంటంటే ఎక్కువగా వాళ్ళతో తీసేసుకొని వాళ్ళ గురించి ఐ మీన్ సూసైడ్ చేసుకోకుండా అబ్బాయిలు అమ్మాయిలు స్ట్రాంగ్ గా ఉండాలంటే మోసపోయిన వాళ్ళు ఏం చేయాలి? లవ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళని నమ్మి లవ్లో ఉన్నప్పుడే వాళ్ళ గురించి తెలిసి బ్రేకప్ అవడం ఉత్తమం. మ్యారేజ్ తర్వాత బ్రేకప్ అయితే 2 ఫ్యామిలీస్ ఇబ్బంది పడతాయి. మ్యారేజ్కి ముందే మీరిద్దరికి పడక విడిపోతే కనుక మీరిద్దరికే ఉంటుంది ఆ ఇబ్బంది, ఆ బ్రేకప్ స్ట్రెస్ అనేది కానీ అది మీ ఇద్దరికే ఉంటుంది. కొన్ని రోజులైనాక దాన్ని ఓవర్కమ్ అయ్యి బెటర్ లైఫ్ మీకు వస్తుంది. నువ్వు నువ్వు స్ట్రెస్ తీసుకో, ఏమైనా తీసుకో. ఆ స్ట్రెస్ నువ్వు తీసుకోలేని పక్షంలో నీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకో. అమ్మ ఇలా అయింది, నాన్న ఇలా అయింది, నీ ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకో. నా వల్ల కావట్లేదంటే వాళ్ళు నీకు బ్యాకప్ ఇస్తారు, నీకు ఏదో ఒకటి చెబుతారు, దాని నుంచి ఓవర్కమ్ అవుతావు. అంతేగాని పర్లేదు ఎట్టబడి ముందు పెళ్లి చేసుకుందాం, పెళ్ళి అయిపోయినాక ఏదో ఒకటి చూద్దాం, పెళ్ళి అయిన తర్వాత ఇట్లాంటి ఇబ్బందులు పడినాయి అనుకో, ఎంటైర్ ఫ్యామిలీ 2 families ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోద్ది. అది ఇంకా దారుణం, దానికని ఇది చాలా బెస్ట్. సో మొత్తానికైతే ఇలా ఉంటే ఫ్యామిలీస్ ఇబ్బంది పడవు అంటావు? ఫ్యామిలీస్ ఇబ్బంది పడవు కదా, ఫ్యామిలీస్ ఇబ్బంది పెట్టకూడదని. నువ్వు ఇబ్బంది పడు, నువ్వేమైనా తీసుకోబ్బా, నాది ఇదే, నేనేమైనా ఉంటే నేను తీసుకుంటా. కర్మ అనేది ఉందని నువ్వు నమ్ముతావా తేజ? నమ్ముతా. ఎప్పుడైనా నీ లైఫ్లో అలా జరిగిందా? నన్ను మోసం చేసినోడికి వాడికి కర్మ తగిలింది అట్లా అనుకుంటాం బేసిక్గా ప్రతి ఒక్కరి లైఫ్లో. అనుకునేది ఏం లేదు, జరిగినాయి చూస్తాను కానీ ఎగ్జాంపుల్తో కూడా నేను చెప్పలేనులే కానీ జరిగిందా అంటే ఎలాంటి సిచ్యువేషన్? నాకు చేయటం వల్లే జరిగింది అన్నాను, కర్మ ఉంటుందని నాకు జరిగింది. లైవ్ ఎగ్జాంపుల్ జనాలందరికీ తెలిసిందే, సీజన్ 9 బిగ్ బాస్. సరదాగా నేను వరుసగా ఎవరైతే నామినేట్ చేశాను దెబ్బ ఎలిమినేట్ అవుతూ వచ్చారు. నేను చెప్పిన సరదాగా జనాల్లోకి వెళ్ళరా అని చెప్పి సందీప్ మాస్టర్ కేసా, ఇమీడియట్ శివాజీ అని నువ్వు కూడా వెళ్ళరా అని వేసాను, నేను బయటకు వచ్చేసా. 1 weekలో రివర్స్ వచ్చేసింది నాకు. ఐ బిలీవ్ ఇట్. అంటే మనం ఎవరినైనా ఇబ్బంది పెడితే మనకు ఆబ్వియస్గా ఇబ్బంది వచ్చింది, నేనే తీసుకున్నా 1-2 సార్లు. అలానే ఆడపిల్ల ఉసురు పోసుకోకండ్రా అంటారు, అది నువ్వు నమ్ముతావైతే? దారుణంగా నమ్ముతుందండి. ఎందుకు అంటే నీకు ఎలా తెలుసు? ఎవరినైనా ఏడిపించడం అనేది తప్పు నా సెన్స్లో. అలాంటిది ఆడపిల్ల అంటే మనం ఎవరిని ఏడిపిస్తాం? మా అయితే మన ఇంట్లో మన చెల్లిని కొడతాలో ఏమో చిన్నప్పుడు చేస్తాము,
వాళ్ళు ఏడుతున్నప్పుడు బాగోదు బేసిక్. చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ అదే చెప్పారు, మరి అమ్మాయి నేర్పి ఇక్కడ ఆడపిల్ల నేర్పి దాన్ని కొడతాం కదా ఆబ్వియస్లీ కొట్టుకుంటాం. అది నన్ను కొట్టింది నేను కొట్టుతాను, అది నన్ను కొట్టినప్పుడు నేను ఆడవు, నేను కొట్టినప్పుడు ఈయన ఏడిసిద్ది అదేమో. అందుకని మా నాయనమ్మ ఆడపిల్ల నేర్పి ఒకరి ఇంట్లో ఏడిపి చిన్నప్పటి నుంచి మనల్ని చెప్పి పెంచారు, అలాగే పెంచారు ఇంట్లో. ఇప్పటికీ ఆడపిల్లను పెద్ద లేదని చెప్పారంటే ఎస్ అది ఎందుకో నమ్ముతాను, నిజమనే. ఇప్పటికీ మా వాళ్ళు చాలా ఏడిపియొద్దని చిన్నప్పటి నుంచి చెప్పారు, ఇప్పటికీ అదే దాని మీద. ఇప్పుడు దాకా నా వల్ల ఏడ్చిన అమ్మాయి అంటే ఎవరు లేరు, ఏడిపిని కూడా నేను దాన్ని నమ్ముతా. అంటే నీ వల్లనే కాదు, బయట కూడా బేసిక్ గా అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టకండ్రా, అమ్మాయిల్ని ఏడిపించకండ్రా అట్లా చెప్తూ ఉంటారు కదా. సో అది ఎంత వరకు కరెక్ట్? అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టొద్దు కాదు, అసలు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. కానీ సిచ్యువేషన్స్ వల్ల కొంతమంది ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది, దానికి మనం ఏం చేయలేము, బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ అంతే. నేను ఇదిగో ఏది చేస్తున్నా బిగ్ బాస్ రిలేట్ చేస్తున్నాను అయితే అనుకోవద్దులే, కానీ ఎందుకంటే బిగ్ బాస్ లో డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో నీకు ఎవరు ఎక్కువ అంటే, ఇప్పుడు నేను వీళ్ళ పేరు చెప్పాను అనుకో, ఏ పేరు చెప్తే బీ ఫీల్ అయ్యింది, అక్కడ మనం బీని ఇబ్బంది పెడుతున్నాం, కానీ అక్కడ సిచ్యువేషన్ వచ్చింది మనం ఇబ్బంది పెడుతున్నాం. లైఫ్లో కూడా ఇట్లాంటి చాలా వస్తాయి అబ్బా, ఇవన్నీ నేర్చుకుంటాం బిగ్ బాస్కి వెళ్ళి మనం. అది అంటుంది, ఎవరిని ఇబ్బంది పెట్టే ఎవరిని ఏడిపించలేదు. సిచ్యువేషన్స్ వల్ల కొన్ని వాళ్ళకి అలా జరగొచ్చు, జరిగినప్పుడు వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి కామ్ డౌన్ చేసుకోవడమే. వాంటెడ్గా అయితే ఎవరు చెయ్యకూడదు అనేది నా యొక్క ఉద్దేశం. లక్ నమ్ముతావా, టాలెంట్ నమ్ముతావా? మొన్నటిదాకా లక్ అనుకునేవాడిలే, కానీ లక్ కదండి, టాలెంట్ ఉండాలి. ఓన్లీ లక్తో నడవదు బండి. ఎందుకు నీకు అలా అనిపించింది? కొంతమందిని చూసి ఎవరిని మామూలుగా అరే ఏమీ లేకుండా ఏంట్రా వీళ్ళు చేస్తున్నారు అనిపించింది. దాని తర్వాత ఆ సెన్స్ వాడికి వచ్చిన తర్వాత ఏమీ లేదు, మళ్ళీ ఎప్పుడు కానీ టాలెంట్ నిలబడింది. టాలెంట్ కొంచెం లక్ కూడా తోడవ్వాలి. టాలెంట్ అనేది పక్కా ఉండాలి. టాలెంట్ ఉన్నాడు ఎప్పటికైనా సక్సెస్ అవుతాడండి. సక్సెస్ అనేది గ్యారంటీగా వచ్చింది టాలెంట్ ఉన్నవాడికి. లక్ ఉన్నవాడికి ఇమీడియట్ సక్సెస్ వచ్చింది, దాని తర్వాత దాన్ని వాడు సస్టైన్ చేసుకునే దాన్ని బట్టి వచ్చింది. లక్ టాలెంట్ ఉన్నవాడికి హ్యాపీ. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? చాలా మంది కృష్ణానగర్ దాకా వచ్చి మాకు ఇది అవ్వట్లేదు, ఇంకా నా లైఫే లేదు అని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ డిప్రెషన్కి వెళ్ళిపోయి, అలాంటి వాళ్ళకి నువ్వు ఎలాంటి సజెషన్స్? ఎందుకంటే ఇప్పటికీ నేను కొత్తగానే వస్తుంది ఇండస్ట్రీ, నాకు కొత్తగానే ఉంది. అంతా ఎంత చూసినా చాలా ఉంటుందండి దీంట్లో. అవకాశం రావడం, ఏది చేసినా మనకు అది కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. అవకాశం రావడం అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా టాలెంట్ లక్, అక్కడ కృష్ణానగర్ దాకా వచ్చే వాళ్ళందరికీ టాలెంట్ ఉందండి, ఆ లక్ తోడవ్వాలి, అప్పుడు వాళ్ళకి జూబ్లీహిల్స్ వరకు వస్తారంట. అంతే 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 అంతే. కృష్ణానగర్ నుంచి జస్ట్ జూబ్లీహిల్స్కి ఒక 500 మీటర్స్ ఉంటుంది మాత్రమే. ఆ 500 మీటర్స్ మనం క్రాస్ చేయాలంటే కొంచెం ఎక్కువ కష్టపడాలి, అంతేనా? కష్టపడి కొంచెం లక్ కూడా ఉండాలి ఆబ్వియస్లీ. నువ్వు దేవుడిని నమ్ముతావా? నమ్ముతా. నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? అంటే ఏ టైంకి ఆ టైం అండి. నాకు బాగా ఇష్టమైన పండుగ అంటే వినాయక చవితి. వినాయక చవితి రోజు నాకు జాబ్ వచ్చింది, వినాయక చవితి అప్పుడే నాకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది. ఇవన్నీ నాకు రిలేటెడ్. నేను ఆల్మోస్ట్ మా ఊర్లో ఇప్పుడు దాకా 5 to 6 times లడ్డూలు పాడాను. నాకు చాలా నమ్మకం వినాయకుడు. నేను ఏంటది కార్తీక మాసం వినాయకుడు లడ్డు పాడితే మన ఇంట్లో చాలా మంచి జరుగుతుందంట. ఆ లడ్డు తిన్నా, లేకపోతే ఆ లడ్డు మనం పాడినా, లడ్డు ఎవరైనా ఇచ్చినా, ఆ వినాయకుడి లడ్డు అనేది నీకు ఆ నమ్మకం ఉందా? లడ్డూలో పాడాను నేను మా ఊర్లో. నాకు కూడా చాలా సెంటిమెంట్, అందుకే నేను ఇంత క్లియర్ గా అడుగుతున్నా. ఎవ్రీ ఇయర్ లడ్డు తీసుకు అది చేయటం వల్ల మనకి జరిగిద్దని కాదులే, కానీ అదొక బిలీఫ్, అదొక పాజిటివ్ వైబ్ నాకు. అవును, అది తీసుకున్నా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఆ గణేష్ డే వచ్చి నీకేం కావాలి అని అడిగితే నువ్వేం కావాలని చెప్తావు? హెల్దీ లైఫ్ అండి, ఉన్నంతసేపు హెల్దీగా బతకాలని కోరుకుంటా. డబ్బు గిబ్బు ఏం అవసరం. ఎందుకు? డబ్బు లేకపోతే ఈ రోజుల్లో ఏం లేదు కదా తేజ. హెల్త్ ఉంటే చాలు, నేను ఎట్లాగైనా సంపాదించుకుంటా. నాకు నమ్మకం ఉంది నా మీద. మనతో మన ఫ్యామిలీ ఉన్నంత వరకు, నేను 100 ఏళ్ళు బతికేయాలి, 50 ఏళ్ళు ఎంత రాసుంటే అంతవరకు హెల్దీ లైఫ్ ఇచ్చే చాలు. నీకు 1 కోటి రూపాయలు దొరికితే ఏం చేస్తావు తేజ? 1 కోటి రూపాయలు దొరికితేనా? అబ్బా అసలు భలే క్వశ్చన్ అడుగుతావు నువ్వు. ఇట్లాంటి ఆలోచనలే ఉండవు నాకు ఎప్పటిదాకా. అసలు ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్ లో కూడా రాని ఆలోచన. 1 కోటి రూపాయలు దొరుకుతాయి అన్న ఆలోచన కూడా నాకు ఇప్పుడు దాకా రాలా అసలు. ఏమో తథాస్తు దేవతలు ఉన్నారు మరి, చూసుకో మా సెట్ లో. ఏముంది, మా ఇంట్లో వాళ్ళకి ఇటువే కొన్ని లోన్స్ డెబ్ట్స్ ఉన్నాయి, అప్పులు గిప్పులు అవన్నీ తీర్చేపిస్తాం ముందు ఫస్ట్ చేస్తూనే పాసిబుల్. వాళ్ళని ప్రశాంతంగా పెడతా అయిపోతుంది. అంతేనా? ఈఎంఐలు అన్ని కట్టేసి మీ మమ్మీ వాళ్ళకి ఈఎంఐ లేదు. ఈఎంఐ లేవా? నేను లైఫ్ లో ఇప్పుడు దాకా ఒక మంత్ ఒక ఈఎంఐ కూడా ఏదన్నా ఉంటే డబ్బు పెట్టుకుని వచ్చినప్పటికి నా ఫోన్ లో ఈఎంఐలు తెగ మెసేజ్లు వస్తూ ఉంటాయి. అమ్మో అది నేను తీసుకోలేను. ఇప్పటిదాకా నా లైఫ్ లో ఒక్క మంత్ కూడా ఈఎంఐ మీద ఏది కొనలేదు నేను. ఎందుకు? ఈఎంఐ మీద నీకేమైనా నెగిటివ్నెస్ ఉందా లేకపోతే? అలా అని కాదు, దానివల్ల తెలియని ప్రెజర్లో పడిపోయి పరిగెడతాం దాని వెనక. ఎందుకంటే ఉన్న ఫీల్డ్లో మనకు కంటిన్యూస్గా వర్క్ ఉంటుందో లేదు తెలియదు. ఇప్పుడు నెల అయ్యేబడి కొన్ని కట్టాలని ఉన్నది అనుకో, ఈ వర్క్ లేకపోతే ఈ మంత్లో చేసుకున్న దానికి మనకు వర్క్ అమౌంట్ వస్తుంది, అది రాకపోతే ఇది. అందుకే ఈఎంఐ లేకుండా ఇల్లు ఇలా టెన్షన్ ఎందుకు పెట్టుకోవాలా, ఉన్నదాంతో హ్యాపీగా సరదాగా సాగిపోతుంది నాకు. అయినా మనం ఉన్న ఈ ఫీల్డ్లో ఎందుకు తేజ, అది నీకైనా నాకైనా ఎవరికైనా ఎంతకాలం ఉంటామో తెలియదు అని ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకు ఉంటుంది మన లైఫ్? దేనికైనా శాచురేషన్ పాయింట్ వస్తుందండి. ఒక 5 years బ్యాక్
ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం ఏదో చేస్తున్నారు ఇక్కడ 5 years తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు, నేను ఎక్కడ ఉంటావు, దీంట్లో సస్టైన్ అవుతాం లేదు. దేనికైనా సాచురేషన్ పాయింట్ ఉంటుంది. 5 years, 10 years, 3 years కూడా ఉంటుంది, 2 years కూడా ఉంటుంది. ఈ ఫీల్డే అలాంటిది. కానీ చాలా మంది నా 10 years, 15 years, 18 years అలా స్టిక్కీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అదే చాలా. కదా టాలెంట్ ప్లస్ లక్ ఉంటే, నేను ఇందాక అదే. చెప్పాను టాలెంట్ ప్లస్ లక్ ఉంటే ఉన్న హ్యాపీగా సాగిపోవటమే ఇంకా. అంతే అంతే. ఇండస్ట్రీలో తొక్కే వాళ్ళు ఒకళ్ళు ఎదగాలంటే ఒకళ్ళని తొక్కాలి అంటారు కదా తేజ, అది ఎప్పుడైనా నువ్వు ఫేస్ చేసావా? లేదు లేదు లేదు. ఎప్పుడైనా పాలిటిక్స్ కానీ నీ వెనకాల మాట్లాడేవండి, మనకు తెలిసిన వాళ్ళు మనం పుల్ చేసుకుంటున్నాం, అంత మించి ఏం లేదు. అంతే. కానీ నీకు ఎప్పుడైనా ఒక భయం అనేది వస్తుందా తేజ? అమ్మో ఎన్ని రోజులు నేను ఇక్కడ ఉంటానో తెలియదు, ఎన్ని రోజులు నాకు వర్క్ దొరుకు. ఇవన్నీ ఆలోచనలు లేవు, నువ్వు లేనిపోయి పెట్టి నన్ను డిప్రెషన్లోకి పంపివాను. ఎంత ఆలోచించారు తేజ గాడు, సరదాగా ఉన్నాడా పన్నాడా, నీ అమ్మ వాళ్ళతో వీడియో చేసుకుని వెళ్ళిపోయాడా. ఎంతకాలం ఉంటాను, ఈ లైఫ్ ఏంటి, ఎప్పుడైనా చేస్తున్నావు ఏంటి నన్ను నువ్వు. తేజ గారు సింపుల్ లైఫ్, సింపుల్ గా ఉంటాడు, సరదాగా ఉంటాడు, ఎవరితో ఎక్కడ ఉంటే అక్కడ అంతే. కానీ వారం 2-3 సినిమాలు చూడాల్సిందే. చూడకపోతే నాకు వారం అయిపోయి కదా అంటారు కదా, పిచ్చోడు అయిపోతారు. మందు ఎక్కకపోతే అందరు హ్యాంగ్ అవుట్ అది ఇది అంటారు కదా, ఎక్కితే. నాకు సినిమాలు చూడకపోతే పిచ్చి ఎక్కిపోతుంది. బేసిక్ గా మన ఆర్టిస్టులు చాలా మందికి BMW కార్ ఉండాలి, బెంజ్ కార్ ఉండాలి, మనకి ల్యాంకోయిల్స్ లో ఒక ఫ్లాట్ ఉండాలి, అలా కొన్ని కోరికలు ఉంటాయి. నీకు అలాంటి ఏమి లేవా తేజ? లేవు అని చెబితే పచ్చి అబద్ధం అయితేలే, కానీ అది వచ్చే స్టేజ్ లో అయ్యే వస్తాయి. ఇప్పుడున్న ఈ టైంలో ఎప్పుడు ఎవరు ఎలా ఉంటున్నారో తెలీదు. ఈ రోజు మాట్లాడిన వాళ్ళు రేపు ఎలా ఉంటున్నారో తెలీదు. ఈ టైం నేను నమ్ముతా. నేనే చూశాను 2 years బ్యాక్ తేజ గారు ఎవడండి. 2 years తర్వాత నన్ను నేను చూసుకుంటే నాకు ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సీరియస్లీ. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ? తెనాలి పక్కన చిన్నపరిమి. ఎవడిని, మా వాళ్ళు ఎవరు ఇక్కడ సంబంధమే లేదు. అటువంటిది నేను అక్కడ నుండి ఎంటెక్ చేసుకుని క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చి జాబ్ చేసుకుంటూ అభి అనే అతను నాకు ఒక అవకాశం ఇచ్చి, అసలు ఆయన ఎవరో తెలియదు, నేను ఎవరో తెలియదు, ఆయన ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయడం ఏంటో, ఒక 3 years జాయిన్ చేయడం ఏందో, టెస్ట్ ఛానల్ పెడతాం ఏందో, సినిమా సెలబ్రిటీని చూస్తే చాలు అనుకుంటే వాళ్ళు నా పక్కన కూర్చొని భోజనం చేయడం ఏంటో అది చూసి నేను బిగ్ బాస్ లో చూసి, నేను Season 4 నాకు ఇప్పటికీ గుర్తు. నేను మా అమ్మ నాన్న Season 4 బిగ్ బాస్ చూస్తా, మా అమ్మతో, అమ్మ ఫ్యామిలీ వీక్ నేను వెళ్తే నువ్వు లోపలికి వస్తావని మా అమ్మని అడిగేవాడిని. మా నాన్న నిన్నెవడరా పిలిచేది, జనరల్ గా అనుకుంటాం. ఇట్లాంటి స్టేజ్ నుంచి ఒక కామన్ సరదాగా వెళ్ళి టేస్ట్ ఛానల్ ద్వారా బిగ్ బాస్ కి వెళ్తాం ఏందో, Season 7 లో అవకాశం రాకపోవడం ఏందో, Season 8 లో అవకాశం వచ్చి నిజంగా మా అమ్మ లోపలికి రావడం ఏంటో, ఇవన్నీ చూడు నేను కూర్చొని మళ్ళీ మాట్లాడుతున్నాను. టైం ఎనీథింగ్ టైం, ఏది ఏ టైంలో జరగాలి అది జరిగిద్ది. ఇప్పుడు ఒక మనిషి బయటికి వెళ్తే ఇంటికి తిరిగి వచ్చే వరకు ఆ మనిషి వస్తున్నాడో లేదో అనే తెలియని సిచ్యువేషన్ లో మనం ఉన్నాం అందరం కూడా. సో ఇది చూసినప్పుడు నీకేమనిపిస్తుంటుంది తేజ? కొన్ని యాక్సిడెంట్స్ అయ్యి బస్సులు గిసులు అన్ని చూసినప్పుడు వాళ్ళు ఎంతో ఆశలతో పోతుంటారు అక్కడ దాకా, ఫ్యామిలీ మొత్తం పోతుంది. రేపొద్దున వెళ్ళి మేము ఆఫీస్కి వెళ్ళాలని, లేకపోతే కొంతమంది పెళ్లి చూపులకు వెళ్తున్నారు, కొంతమంది పెళ్లికి వెళ్తున్నారు, ఫంక్షన్కి వెళ్తున్నారు, బస్సు ఎక్కారు, అక్కడ దగ్గర మధ్యలో ఏదో అయిపోతుంది. అంటే ఎగ్జాంపుల్ కింద బస్సు చెప్పాను, కానీ చాలా మంది జరుగుతుంది. అంటే నేను నమ్మేది ఏంటంటే టైం వాళ్ళకి అక్కడ వరకే ఉంది, అది మనకు తెలియదు, ఉన్నంత వరకు హ్యాపీగా ఉండడమే. అంటే బేసిక్ గా మనకి కూడా ఒక భయం అనేది ఉంటది కదా, ఏంట్రా మన ఫ్యూచర్ కోసం, డబ్బు కోసం, లేకపోతే వర్క్ కోసం ఇంత కొట్టుకుంటాము, ఈ పాలిటిక్స్, ఈ గోల, ఇదంతా అవసరమా అని. గో విత్ ద ఫ్లో, ఏదొస్తే అది, ఆ టైంకి ఏం చేద్దాం ఏంటి, వాళ్ళు ఫోన్ చేశారు దాని గురించి ఇది, దీని గురించి అది, ఆ సెన్సేలే కానీ ఎక్కువ ఆలోచన బుర్రపాడు కోసుకుని ఇదేం లేదు. ఆ టైంకి నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తా. అండ్ నేను లైఫ్ లో ఒకటే పెట్టుకున్నా, నేను ఏది చేసిన దాని గురించి ఫ్యూచర్ లో ఎప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదని భావన అయితే నాలో ఎప్పటికి ఉంది. ఇప్పటిదాకా ఎంటైర్ నా లైఫ్ లో నేను ఎప్పుడు ఏ విషయానికి రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. ఈ లైఫ్ లో ఒక్కసారి కూడా రిగ్రెట్ అయిన మూమెంట్ లేదా? లేదు. ఏదైనా ఆలోచించి చేస్తా. శివాజీ అని ఒక మాట చెప్పాడు నాకు, ఒరే ఏదన్నా ఒక పని చేస్తే ఎయిదర్ నీకైనా హెల్ప్ అవ్వాలి, వేరే వాడికైనా హెల్ప్ అవ్వాలి. నువ్వు అప్పుడు ఆ పని, ఎందుకంటే నేను ఒక 1 month 2 months అడిగి చెప్తే ఆదివారం చేద్దాంరా అన్నారు. అప్పుడు కూడా ఆయనకి డబ్బింగ్ ఎడిటింగ్ పడింది, ఆయన సొంత మూవీ RSS మూవీ ఒకటి పెట్టుకుని కూడా నైట్ ఫోన్ చేసి 11 o'clock వెళ్దాం రా అన్న, నీకు ఇదంతా ఉంది కదా, నీకు ఉపయోగం లేదు కదా. ఆయన అక్కడ రావడం వల్ల ఆయన ఏం ప్లస్ లేదు, సింగిల్ రూపాయి తీసుకోవాలి. ఇప్పుడు దాకా నా ఇరాన్ ఆఫీస్ ఓపెన్ వస్తున్న ప్రతి ఒక్కళ్ళు నాతో వచ్చి, నా ఫ్రెండ్స్ ఎవరు రూపాయి తీసుకోవాలి నా కాడ. శివాజీ గారు గుంటూరు దాకా, ఇక్కడ లోకల్ రావడం వేరండి, అక్కడ దాకా వచ్చి ఆయన స్టాఫ్ ను కూడా తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ వస్తా దాబాల్లో ఆపిచ్చి భోజనం ఆయన బిల్లు కట్టించి సరదాగా వెళ్ళొచ్చాను ఆయనతో. నేను సుడుంది రా నీకు అంటారు చూడు, అలా నీకు సుడుంది తేజ. ఆయన నాకు చెప్పిన, అంటే ఎప్పుడో చెప్పాడు ఆయన మాట, ప్రతిసారి నాకే ఉపయోగపడాలని చెప్పి ఆ పని చేయాల్సిన పనిలే, ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఆ పని నువ్వు చేసేయి, అది వాడికి హెల్ప్ అయిపోద్ది కదా, అంతే, ఎవరికైనా హెల్ప్ అవుతుంది. అందుకే వాళ్ళు అంత మంచి స్థాయిలో ఉన్నారు, అంత పెద్దవాళ్ళు అమ్మా భలే ఉంటది అబ్బాయి, ఏమబ్బా ఈ ఆలోచన, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మీద వస్తాయి. అంతే, నాకు ఇవన్నీ వాళ్ళతో సావాసం చేయడం వల్ల, వాళ్ళతో జర్నీ చేయడం వల్ల ఇవన్నీ నాకు తెలిసినవి. నేను ఇది సీరియస్లీ నమ్ముతా. నేను ఏదైనా చేస్తున్నాను అనుకో, అది నాకు వర్క్ అవ్వలేదనుకో, వాడికి అవుతుందా సరిపారా చేసేద్దాను, వాడి కోసం చేసేస్తున్నా. అది శివాజీ అన్న వల్ల నాకు వచ్చిన మార్పు. అది ఈ ఎపిసోడ్ కి నువ్వు నాకు ఉపయోగపడుతుందని వచ్చావా, నీ కోసం వచ్చావా చెప్పు? నీకు ఉపయోగపడేది ఏం లేదు, నాకు ఉపయోగపడేదని వచ్చి నీ పెళ్లికి నాకు వడ్డానం చేయించాలి. ఓకే, నా రింగు చాలు నీకు. వడ్డానం.
నువ్వు జబర్దస్త్ చేసావు, యూట్యూబ్ చేసావు, ఇన్స్టాగ్రామ్ చేస్తున్నావు, బిగ్ బాస్ చేసావు. ఇవన్నీ కాకుండా ఇంకేదో నువ్వు చేస్తావని నాకు డౌట్. ఏదో శాతం నాకు ఏదో చేస్తున్నావని డౌట్ ఉంది. మూవీస్ బిగ్ బాస్ తర్వాత ఓపెన్ గా చెప్పాలంటే మూవీ ఆఫర్స్ వచ్చినాయి. కొన్ని మూవీస్ నేను కమిట్ అయ్యి చేద్దాం అనుకునే మళ్ళీ సీజన్ 8 కూడా వచ్చింది. దానివల్ల 4 సినిమాలు పోయినాయి నాకు. ఇన్ ద సెన్స్ మరి అక్కడికి ఆల్మోస్ట్ 2 months వెళ్ళిపోవాలి కదా హౌస్ లో. దానివల్ల ముందే కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కూడా కొంచెం చేయలేకపోయి. సీజన్ 7 ద్వారా నాకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఓపెన్ గా చెబుతా, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఇప్పుడు కొంచెం చెప్పుకోదగ్గి అంటే శర్వానంద్ గారితో ఉంది, శ్రీ విష్ణు గారితో ఉంది, అమర్దీప్ ది ఫుల్ లెంత్ మూవీ ఒకటి ఉంది, నెక్స్ట్ అప్కమింగ్ ఆనంద్ దేవరకొండ గారితో ఒకటి ఉంది, ఇప్పుడు కొత్త మూవీ ఒకటి నడుస్తుంది. వీళ్ళందరితో సినిమాలు స్టార్ట్ చేస్తావా? ఆల్రెడీ 4 అయిపోయినాయి షూట్స్. ఇంకొక 2 నెక్స్ట్ మంత్ లో ఒకటి స్టార్ట్ అయితే, జనవరిలో ఒకటి స్టార్ట్ అయింది. సింగజాతో ఇన్ని షోలు 9 సినిమా 9 6 తట్టుకో నువ్వు మెమరీ ఇచ్చేస్తావు. ఎక్కడ కనపడ్డావరా తేజ గారు? ఏమండి అన్నిట్లో ఏదో ఫుల్ లెంత్ పగిలిపోయే క్యారెక్టర్ అని చెప్పిన స్టార్టింగ్ స్టేజెస్ లో నాకు అవకాశం వచ్చింది. తేజ ఒకటే విషయం, మనం చేసే వర్క్ లో మనకి హ్యాపీనెస్ ఇస్తే అది చిన్నదా పెద్దదా కాదు, మన హ్యాపీనెస్ పెద్ద. అంతే. ఇప్పుడు చూస్తుంటే నేను బిగ్ బాస్ నుండి బయటకు వచ్చి నాకు చేసిన సినిమా రేపు సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. నారీ నారీ నడుమురారి శర్వానంద్ గారిది. శ్రీ విష్ణుతో వీడియో చేశా కదా, అది చూసి ఇచ్చిన క్యారెక్టర్ అది. ఆ వీడియో వల్లే శ్రీ విష్ణు అన్న కూడా ఆయన చేసే మూవీలో కూడా పేరు ఇంకా బయటికి చెప్పలేదు. ఆ మూవీలో కూడా పెట్టిన 2 సినిమాల్లో రెఫర్ చేశాడు శ్రీ విష్ణు. నా తమ్ముడి సినిమాలో నువ్వు ఒక క్యారెక్టర్ చేస్తున్నావు, నాకు చాలా హ్యాపీ. ఎలా ఉండబోతుంది అమర్దీప్? అమర్దీప్ ఇప్పుడు దాకా చూసిన అమర్దీప్ పేరు దీనిలో చాలా కొత్తగా కనబడతాడు. తన లుక్స్ మార్చాడు. మీరు కనుక చూస్తుంటే లుక్స్ చాలా మార్చాడు. డాన్స్ ఎరగేసాడు. డాన్స్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు, దిలిపేస్తాడు అసలు. ఇందులో కూడా మంచి 2 డాన్స్ నెంబర్లు ఉన్నాయి. ఎరగేసాడు డాన్స్. ఓవరాల్ ఫన్ అని చెప్పలేనులే కానీ ఫన్ ప్లస్ ఎమోషన్. కొత్త కాన్సెప్ట్, విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ చాలా బాగుంటది. ఇది గనక క్లిక్ అయితే చెప్తున్నా, క్లిక్ అయితే ఇన్ ద సెన్స్ మనోడికి చాలా మంచి పేరు అయితే వస్తుంది గ్యారంటీగా. మంచి హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. వాడికి చాలా మంచి పేరు వచ్చింది దీంట్లో. ఈ సినిమాలో నాకు అవకాశం రావడానికి కూడా కారణం వాడే. 25 days చేశాను దాంట్లో కంటిన్యూ కాదు, బ్రేక్ ఇచ్చుకొని చేసుకున్నాం. సూపర్ సూపర్ సూపర్. ఒకసారి నమ్మాడు, అవకాశం ఇచ్చాడు, దాన్ని నిలబెట్టుకున్నానని నేను అనుకుంటున్నా. మీరు చూసి చెప్పండి. అలానే తేజ, ఐబొమ్మ రవి గురించి విన్నావా? విన్నాను. చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరూ కూడా మంచి జరిగిందని కొంతమంది అంటున్నారు. కొంతమంది దీని వల్ల మేము చాలా లాస్ అయిందని ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళు చాలా కోట్లు ఖర్చు పెట్టి తీస్తూ ఉంటారు కదా, సో ఇలా మాట్లాడుతున్నారు. దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? రిలీజ్ అయిన ప్రతి 100 సినిమాలు పోయి చూస్తావా నువ్వు అంటే చూడవు. నీకు ఇష్టమైన సినిమానే కదా చూసేది. ఇష్టం లేని సినిమాని లైట్ తీసుకుంటావు. అదే పర్టికులర్ గా పోయి అక్కడ కూడా చూడాలని ఏమీ లేదు. అందుకని మీకు ఇష్టమైన మీ వాళ్ళ సినిమా అయినా థియేటర్కి వచ్చి చూస్తే మీరు ఆ వైబ్ ని ఎంజాయ్ చేస్తారు. ఆ హ్యాపీనెస్ మీతో మీ ఫ్యామిలీకి అందరికి ఉంటది అనేది నా అభిప్రాయం. నువ్వు మూవీకి చిన్నప్పుడు వెళ్ళే ఉంటావు ఖచ్చితంగా. అందరూ టికెట్ కాస్ట్ ఎంత? 20 రూపాయలు. ఇప్పుడు ఎంత? 20 రూపాయలు బాల్కనీ, అప్పుడు ఇప్పుడు 200. దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? అన్నిటితో పాటు నాతో పాటు అయ్యి పెరిగినాయి అనిపిస్తుంది. కాదండి, ఒకప్పుడు భూమి రేట్ ఎంత అంటే అంత, ఇప్పుడు ఎంత పెరుగుతుంది, రాను పెరుగుతానే ఉంటుంది. అది పెరుగుతానే ఉంటుంది. చాలా మంది ఈ కాస్ట్లీ వల్ల మేము ఇక్కడికి వచ్చి కూడా చూడలేకపోతున్నాం అని ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఆబ్వియస్లీ నేను కూడా కొనలేనండి. ఏదో ఒక థియేటర్లో చూస్తే 500, 400, 300 థియేటర్ టికెట్. ఇద్దరు వెళ్ళాలంటే 2000 ఈజీగా అవుతుంది స్నాక్స్ తో. సరదాగా అయ్యిద్ది. ఇక అందుకని గట్టి తినేసిపోతాను నేను కూడా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం నేను చేశాను అంటున్నారు. అంటే చట్టపరంగా చూస్తే తప్పు. ఇప్పుడు మన శివాజీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈయనకింత ఎథికల్ హ్యాకింగ్ అది ఇది ఉన్నారంటే సెక్యూరిటీ దాంట్లో పెట్టి ఆయన మనసును మార్చి కొంచెం మనకు ఇండియన్ గవర్నమెంట్ హెల్ప్ అయ్యే విధంగా మార్చొచ్చు కదా. అది చాలా మంచి ఆలోచన. నాకు భలే అనిపించింది ఆయన చెప్పిన తర్వాత. ఆయన భలే ఆలోచించాడు అయినా అని అనిపించింది నాకు కూడా. అంతే అంటావా? ఇదైతే రాంగే అనిపిస్తుంది. రాంగే అనిపించేది, రాంగ్ అండి బాబు. నువ్వు సీఎం అయితే ఏం చేంజ్ చేస్తావు? ఈ సొసైటీకి ఏమి ఇస్తావు? నేనెందుకు అవుతాను? నువ్వు ఈ క్వశ్చన్లు అన్ని నన్ను అడుగుతుంటే ఇప్పుడు దాకా నేను ఆలోచించలేదు ఇవన్నీ. నువ్వేం చేంజ్ చేస్తావు? ఏమండి ఇది నా పాత్ కాదండి, అనవసరంగా తీసుకున్నారు నన్ను ఇక్కడికి అని పక్క వచ్చేస్తా. నిజంగా సీట్ ఇచ్చినా వద్దని ఐ కమ్ టు రియాలిటీ. అది చూసుకుందాం. రియాలిటీ లేని దాని గురించి మాట్లాడాలి. అసలు నేను దాని గురించి ఆలోచించాను. అంత స్ట్రెస్ పెట్టను బ్రెయిన్ కి. నేను రియాలిటీకి వద్దాం. ఆన్ స్క్రీన్ లో లిప్ లాక్ చేయాలి అనుకుంటే ఏ హీరోయిన్ తో చేస్తా? ఎవరు నువ్వు? ఆన్ స్క్రీన్ కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా అవకాశం రావట్లేదు నాకు. సరే, మన బుల్లితెరలో ఎవరితో లిప్ లాక్ చేయాలనుకుంటే ఎవరితో చేస్తాం? బుల్లితెరే ఒప్పుకోదు. నాకు బేసిక్ గా మనసులో ఒక పేరు ఉంది, చెప్తే బాగుంటుందా లేదా. సర్లే చెప్పు. వర్ష అని ఒక అమ్మాయి. అబ్బో కావాలి ఎంచుకుంటా. ఆ షో ఏంటో చెప్పాయి, అక్కడికి రాను నేను. నా కరెంట్ ఈ షోకి అయినా ఓకే, డైరెక్టర్ డిమాండ్ చేస్తే. దండ పెడతానయ్యా మీకు. ఊరుకోమ్మా, డైరెక్టర్ అడిగితే చెయ్యాలి కదా. ఆర్టిస్టులు మనం. అంటే నేను రియాలిటీకి వద్దాం. ఏదో తేడాగా ఉందేంటి?
బేసిక్ గా కిసిక్ టాక్స్ కి వచ్చి తేజ గాడు యాంకర్ క్లిప్ లాగా పెట్టాడని తెలిస్తే అది బాగుంటదని డైరెక్టర్ గా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆయన ఓకే చెప్పమను, నువ్వు ఆపినా ఆగను. నా మీద నీకు అన్ని కోరికలు ఉన్నాయా స్వామి? కోరికలు నీకు అనిపిస్తుందా? ఇలాంటివన్నీ నేను చెప్పింది హీరోయిన్స్ తో చెప్పా. మూవీ హీరోయిన్ నాకు నీకున్న ఫాలోవర్స్ లో 9 లక్షల్లో ఒకటి నేను తెలుసా? అవునా? నువ్వు ఫాలో చేయలే కానీ ఓకే. కత్తిపోటు కంటే స్నేహితుడు పొడిచిన పోటు చాలా బాధ కలిగిస్తుందంట. అలా నీ స్నేహితుల్లో ఎవరైనా నీకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా? మరి కిసిక్ టాక్స్ అంటే తగ్గేదిలే, ఇలానే ఉంటుంది. సరే, బేసిక్ గా కత్తిపోటు కన్నా వెన్నుపోట్లు పొడిచి బాధ పెట్టిద్దని ఎవరు చెప్పారు? కత్తిపోటే బాధ, అది శరీరానికి తగ్గిద్ది. నా వల్ల కాదు, నేను తట్టుకోలేదు. స్నేహితుడు బాధ ఏముంది, నీలే వాడేదో ఆ టైం కనిపించింది, సర్లే సావని గోల నా వాడేను వదిలి నూకుతా, 2 రోజుల తర్వాత మాట్లాడతా, లేదా పోరా అని వదిలేస్తా. కత్తిపోటు పొడిసిద్ది, దెబ్బ స్టిచ్లు, బాధ నేను పడాలి, నాకు అదే బాధ. వాడిని కావాలంటే వెన్నుపోటు పొడుచుకోమని నాకు పర్లా. చెప్పా కదా, నాకు వెన్నుపోటు పడవడం వల్ల వాడికి హెల్ప్ అయిద్దంటే ఐఎమ్ హ్యాపీ. ఆ నిమిషానికి నాకు లైఫ్ లో ఎప్పుడైనా డబ్బులు తీసుకుని ఎవరైనా మోసం చేయడం కానీ తిరిగిలే అంటే ఎప్పుడు జరిగింది? ఇది రీసెంట్ గానా, ఓల్డ్ డేస్ లోనా? లాస్ట్ 2 months బ్యాక్ కూడా ఒకళ్ళు అడిగారు, 1 month లో సెట్ చేస్తామని ఇచ్చినాను. మాట్లాడుతున్నారు, కలుస్తున్నారు కానీ డబ్బుల గురించి మాట్లాడతల్లా. సర్లే ఇస్తాడులే అని చెప్పి కూర్చున్నా. ఉంటాయి ఇట్టండి ఈ వెన్నుపోట్లతో కాదులే, ఇవన్నీ వెన్నుపోట్లు రావు. అవును, ఫ్రెండ్ అనేవాడు వెన్నుపోటు పొడిచినా ఓకేనండి. మనకు వాడు వెన్నుపోటు పొడుస్తున్నప్పుడు మనం ఎంత బాధపడతామో మేబీ వాడు బాధపడతాడు, దానివల్ల వాడికి హెల్ప్ అయిద్దని పొడుచుంటాడు. లైట్ అంతే. అది కూడా ఫ్రెండ్లీగా వదిలేయడం, బాధపడతాం. తర్వాత ఒకళ్ళు మాట్లాడుకుని ఏంటి రాట చేసాను మూవ్ అని అయిపోవడం. ఏమో మనం పిల్లలం కాదు, మెచ్యూర్గా ఆలోచించాలి. 30 ఏళ్ళు వచ్చి మాట్లాడుకోవడానికి. అరే నువ్వు నన్ను పొడిచావురా నాదికి ఏంటి ఇవన్నీ అంటే. అలాంటి వాళ్ళు మళ్ళీ మన లైఫ్ లో రాకూడదు, ఇలాంటి చేసే వాళ్ళు. రాకూడదు కాదు, నీకు ఆ యాక్సెప్టెన్స్ ఉంటే యాక్సెప్ట్ చెయ్యి. నీ దగ్గర ఆ యాక్సెప్టెన్స్ లేదనుకో, నువ్వు మూవ్ అని అయిపో అంతే. చాలా లగ్జరీకి కానీ లేకపోతే చాలా ఎక్స్పెక్టేషన్స్ కానీ పెట్టుకొని అవ్వకపోతే సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు ఇప్పుడున్న యూత్ కి? ప్లాన్ చేసుకొని అది జరగకపోతే డిప్రెషన్కి పోతారు, అవన్నీ చేస్తారు. ప్లాన్ కాదబ్బా, ఏదైనా చేయాలంటే ఆ పని చేయాలి, గోవిద్దపులు పోవాలి. ఇప్పుడు మన మైండ్ అనేది ఆ పని జరగకపోయినా పర్లేదులే అనే ఇదిలో మన మైండ్ ఉంటుంది అనుకోండి. నువ్వు ఏదైనా అనుకో, జరగకపోయినా నువ్వేం ఆలోచించుకో. నాది అలాంటిది, అది జరగకపోతే నా నిమిషం బాధపడతా అంతే. దాన్ని పట్టుకొని లాగను, ఇది చేసుకోను. అది వాళ్ళ ఇండివిజువల్ ఆలోచన బట్టి ఉంటది. ఇలా మరీ డీప్ గా వెళ్ళిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇలా స్టేజ్ లో ఎవడైనా ఉన్నాడని తెలిస్తే ముందు వాళ్ళ ఫ్రెండ్స్ ను వాళ్ళని బయట తీసుకురావాలి. చాలా మంది షేర్ కూడా చేసుకోరు. లైఫ్ గో ఆన్ వెళ్తా ఉంటది. ఒక టైం పడతా ఉంటారు, ఒకసారి లెగుస్తూ ఉంటారు కదా. పడే టైంలో మనకి పక్కన ఎవరు లేకపోయినా లెగిసే టైంలో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని ఎప్పటికీ అట్లీస్ట్ వాళ్ళైనా పెట్టుకో. ఎందుకంటే ఈరోజు సమాజంలో పడినప్పుడు ఎవరు ఉండరు, లెగిసినప్పుడు ఉంటారు. ఆ లేచినప్పుడు వాళ్ళని టైంకి పెట్టుకుంటే వాళ్ళని ఏదో ఒక విధంగా ఉపయోగపడతారు అనేది నా అభిప్రాయం. సక్సెస్ లో ఉన్నప్పుడు సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేసావు, అలానే నువ్వు ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు దాన్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేసావు తేజ? అదే నా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఏంటంటే అది నువ్వు ఎలా తీసుకుంటావు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేనున్న దానికి నేను సక్సెస్ అనుకున్నాను, నేను ఇది ఫెయిల్యూర్ అనుకున్నాను అనుకో, నాకు ఇది ఫెయిల్యూర్, నాకు ఇది సక్సెస్ అంటే నాకు సక్సెస్. ఇప్పుడు ఈ సక్సెస్ చూసి ఎవడో ఉన్నాడు, ఈ ఫెయిల్యూర్ చూసి ఎవడో లేడు అని నేను అనుకోను. నీకు నాది అర్థమవుతుందా? కొంచెం ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందిలే. కానీ ఈ అవ్వారం అంతా నాతో బేసిక్గా నాకు ఏదైతే ఈ రోజు దాకా వచ్చింది నేను ప్రతి దాన్ని సక్సెస్ గానే తీసుకున్నా. ఏ రోజు నేను ఫెయిల్ అనుకోను. ఫెయిల్ అని ఎప్పుడు అనుకుంటానంటే అంటే మన గురించి కాదు, మన చుట్టుపక్కల వాళ్ళు బిహేవ్ చేసే బిహేవియర్ కోసం అడుగుతున్నా నేను. ఏదైనా పని అండి, వాడితో మనకు పని ఉందా, ఆవిడతో మనకు పని ఉందా, మనకు పని లేదా, దాని మీదే సక్సెస్ అనేది ఇక్కడ నేను క్రైటీరియా నేను తీసుకోను. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వే ఎగ్జాంపుల్ ఉన్నావు, నీతో నాకు ఏమైనా వర్క్ ఉంది, నీకు సక్సెస్ ఉన్నా నువ్వు ఫెయిల్యూర్ ఉన్నా నాకు నీతో పని ఉంది, నేను ఫోన్ చేస్తా. అది నువ్వు ఫెయిల్యూర్లో ఉన్నప్పుడైనా చేయొచ్చు, నువ్వు సక్సెస్లో ఉన్నప్పుడైనా చెప్పు. నువ్వు ఎలా ఉన్నావు అనేది నాకు అనవసరం. ఇప్పుడు ఎవరైనా మనకు ఫోన్ చేసేది వాళ్ళ పని ద్వారానే. నేను ఎవరికైనా ఫోన్ చేసినా అవసరం బట్టి అనేది నేను చెప్తా. అవసరాన్ని బట్టి మనుషులు ఉంటారు, ఆబ్వియస్లీ నేనైనా అంతే ఉంటా. మనుషులకి వాల్యూ ఉంటుందా, మనీకి వాల్యూ ఉంటుందా? ఎవరి ఇండివిజువల్ థింకింగ్ వాళ్ళది, ఎవరిచ్చే ప్రయారిటీ వాళ్ళకు ఉంటది. నేను అనుకునేది ఏంటంటే మనుషులకి ఇంపార్టెన్స్ అని నేను చెప్పిన ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద డే మనీయే ఇంపార్టెంట్ అయితే అక్కడ. ఎవరవునన్నా కాదన్నా అరే నాకు వాళ్ళే ఇంపార్టెంట్ రా అని అంటాము. నాకు ఆ అమ్మాయి కావాలి, ఆ అబ్బాయి కావాలి, వాళ్ళు లేకపోతే నాది అవ్వదురా అంటాము. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు తినాలంటే రూపాయి కావాలి, నువ్వు పడుకోవాలంటే ఇల్లు కావాలి, పోవాలంటే బండి కావాలి, లేదా నడుచుకో. ఎక్కడైనా ఎండ్ ఆఫ్ ద డే మనీ ఇంపార్టెన్స్ అయింది. కానీ మనుషుల్ని మించేంత మనీ ఇంపార్టెన్స్ అవ్వకుండా చూసుకునే బాధ్యత మన మీదే ఉంటది. వాళ్ళని మించి అరే వీళ్ళకన్నా నాకు అదే అది ఉంటేనే నాకు అవుతుందిరా అంటే ఇక్కడ వీళ్ళని కోల్పోతాం. మేబీ మనీతో మనకి హ్యాపీనెస్ అనేది వస్తుంది, కానీ మనశ్శాంతి మాత్రం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే వస్తుంది అనేది నా ఫీలింగ్. మనీతో
లగ్జరీ ఉంటుంది. లగ్జరీ ఉంటుంది. రెండు కావాలి మనకి. రెండు కావాలంటే రెండింటి బ్యాలెన్స్ చేసుకోవాలి. అలా బ్యాలెన్స్ చేసుకోవడం తెలియకే మనీ వెనకాల పడుతున్నారంట. అంతే 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 అంతేగా. ఎండ్ ఆఫ్ ద డే అండి ఎవరైనా కానీ ఈ రోజు మనిషికి వచ్చిన ఆలోచన ప్రకారం, మనిషిని మాట్లాడుతున్న దాని ప్రకారం, వాళ్ళు చూస్తున్న ఓల్డ్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళకి మనీ కన్నా మనుషులే ఇంపార్టెంట్ అనే రోజులు వచ్చేసినాయి. ఒకప్పుడు ఏదో మనీ అది ఇది అనుకున్నారులే కానీ ఇప్పుడు ఏంటంటే బ్యాలెన్స్ చేస్తున్నారు. అందరూ బ్యాలెన్స్ చేస్తున్నారు. అరే మనం వీళ్ళతో ఉండాలి, వీళ్ళతో ఉండాలంటే మనకి ఇంత డబ్బులు కావాలి, ఓకే ఈ డబ్బులు ఎలాగలో సంపాదించుకుందాం, వీళ్ళని కాపాడుకుందాం, అదే నడుస్తుంది. నీ లైఫ్ లో ఏదైనా అనుకున్నది మిస్ అయింది ఏదైనా ఉందా? మనది కాదు అనేది ఆశపడకూడదండి. ఆశపడ్డావా అది నీది అయ్యి ఉండాలా, నీది కాలేదు అని చెప్పి మళ్ళీ బాధపడకూడదు. అంతే. ఎప్పుడైనా నువ్వు ఆశపడింది నీ లైఫ్ లో రాలేదా? అనుకున్నది మిస్ అయినా చాలా ఉండే ఒక పెద్ద ఆపర్చునిటీ నాకు వచ్చేసిందని ఫిక్స్ అయిపోయా. అది కనుక చేస్తే నీ ఎవ్వ టేస్టీ తేజ 2.0 అనుకున్నా. చిన్న మిస్ ఫైర్ అయ్యి అది మిస్ అయ్యింది. జస్ట్ 1 month బ్యాకే జరిగింది నాకు అది. చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచి ప్రాజెక్టు, చాలా మంచి ఇది అంతా ఓకే అయింది. సమ్ రీజన్ వల్ల అది రిజెక్ట్ అయింది. నాకు దాని మీద చాలా ఆశపడ్డా. దాని అమ్మ మన రోజులు టైం మారిందిరా అనుకున్నా, పటక్కున పోయింది అది. 2 days బాధపడ్డా. ఇంకా నేను నమ్ముతా కదా టైంని, ఈ దీనికి నేను కరెక్ట్ కాదు, ఇంకా మన టైం వస్తుందేమో, అంతే కదా. ఇంకోటి అవ్వలేదు అంటే నీకు రాసి పెట్టలేదు. దాని మీద నేను ఆశపడ్డా, అది దక్కలేదని బాధపడ్డా. అది నేను అంటున్నా. టేస్టీ తేజ అంటే ఈ రోజు అందరికి ఇష్టమైన కమెడియన్ అనొచ్చు. ఇంత మంచి పేరు రావడానికి కానీ నీ లైఫ్ లో ఇంత హెల్ప్ అవ్వడానికి కానీ నువ్వు థ్యాంక్ యూ చెప్పాల్సిన ఒక్క పర్సన్ ఎవరైనా ఉన్నారు? ఆబ్వియస్లీ మన పేరెంట్స్ సపోర్ట్ ఆబ్వియస్లీ ఉంటుంది. పేరెంట్స్ కాకుండా తీసి పక్కన పెడితే నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పాల్సింది అదే అభియాన్కి. ఎక్కడికైనా అది గర్వంగా చెప్పుకుంటా. అభియాన నాకు అవకాశం ఇవ్వటం వల్లే నేననేవాడిని జనానికి తెలిసాను. దానివల్లే నేను ఇప్పుడు ఈ రోజు సరదాగా నేను చేసుకుంటున్నాం కానీ నా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండి హ్యాపీగా తింటున్నాం అంటే అభియాన్ కారణం. అంటే మేబీ నాకు ఈ ఆపర్చునిటీ అభియాన్ ఇవ్వకపోయి ఉంటే నేను నిజంగా ఇంకా TCS లో ఉండేవాడిని. నీ కిసిక్ టాక్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బిగ్ టీవీలో చూస్తా ఉండేవాడిని. అంతే, ఇక్కడికి వచ్చి కూర్చునేవాడిని కాదు. ఆయన అవకాశం ఇవ్వడం బట్టే అక్కడ నుంచి టర్న్ అయ్యింది. ఇదంతా నడుస్తుంది. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు అదిరే అభి గారు. అదిరే అభి గారు మీకు మొత్తానికి మా తేజ థ్యాంక్ యూ చెప్పాడు. నీ లైఫ్ లో ఎవరికైనా సారీ చెప్పాలి అంటే ఎవరికి చెప్పు? మా అయితే పేరెంట్స్ తో ఎప్పుడన్నా వాళ్ళతో అరిచినా, ఇబ్బంది పెట్టినా, అది ఇది అని ఇప్పుడు మా అమ్మని కసిరినా, నాన్న ఇది చేసిన ఆ రకంగా సారీలే కానీ పర్సనల్ లైఫ్ మించి బయట ప్రొఫెషనల్ తో కానీ వాటితో పాటు ఒకళ్ళు సారీ చెప్పే అంత పని నేను ఇప్పుడు దాకా అయితే చేయలే. ప్రేమలో అబ్బాయిలు నిజాయితీగా ఉంటారా, అమ్మాయిలు నిజాయితీగా ఉంటారు? లవ్ లో జెండర్ బయాస్డే లేదనేది నా ఫీలింగ్. ఒక ట్రూ ఫీలింగ్, ట్రూ ఎమోషన్, ఒక జెన్యూన్ బాండింగ్ ఏర్పడింది. అబ్బాయికైనా ఏర్పడవచ్చు, అమ్మాయికైనా ఏర్పడవచ్చు. ఎవరు నీకు జెన్యూన్ గా అనిపిస్తారు? నేను కొన్ని రిలేషన్స్ చూసా, అమ్మాయి అబ్బాయి మీద విపరీతమైన ప్రేమ చూపించింది, వాడు పట్టించుకోడు. కొన్ని రిలేషన్స్ ఉంటాయి, అబ్బాయి పడి చచ్చిపోతాడు ఆ అమ్మాయి కోసం, ఆ అమ్మాయి పట్టించుకోదు, కానీ ఇద్దరు మంచిగానే ఉంటారు. అది ఎవరిది ఇదంటే బేస్డ్ ఆన్ దేర్ బాండింగ్ అనేది అలా ఉంటది. అంతే. ఇండివిజువల్ గా అమ్మాయి గొప్ప, అబ్బాయి గొప్ప అనేది కాదు. వాళ్ళిద్దరిలో వాళ్ళు చూపించే ప్రేమను బట్టి అది డిసైడ్ అయి ఉంటది అనేది నా ఫీలింగ్. సరే, లవ్ లో ఇద్దరు స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చేయాలి? అండర్స్టాండింగ్ ఉండాలి. ఏం అండర్స్టాండింగ్ ఉండాలి? ట్రస్ట్ ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం ఉండాలి. ఈ రెండు ఉంటే వాళ్ళిద్దరిని ఎవరు వేరు చేయలేరు. బేసిక్ గా ఏంటంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ నా ఫోన్ లాక్ నీకెందుకు చెప్పాలి అనే వాళ్ళు ఉన్నారు కదా ఈ లవ్ లో కొంతమంది. వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళ ఇండివిజువల్ పర్సెప్షన్. వాడు ఆ అమ్మాయికి పాస్వర్డ్ చెప్పబోతు, నాకేమైందండి? ట్రస్ట్, అండర్స్టాండింగ్ అది ఇద్దరి మధ్య ఉన్నారనుకో, అసలు ఫోన్ కి లాకే అవసరం వాళ్ళ మధ్య. నమ్మకం అంటే నీ దృష్టిలో ఏంటి? ఏ నమ్మకం ఇవ్వాలి అబ్బాయికి అమ్మాయికి? ఫర్ ఎవర్ ట్రస్ట్ వర్తీగా నీతో ఉంటాననే నమ్మకం ఆ అబ్బాయికి కలగాలి, ఆ అమ్మాయి మీద. ఆ అమ్మాయికి కూడా అదే కలగాలి ఆ అబ్బాయి మీద. ఆ నమ్మకం ఎలా క్రియేట్ అవ్వాలంటే వాళ్ళ బాండింగ్ ని బట్టి క్రియేట్ అవుతుంది. వాళ్ళ మాటలు బట్టి, వాళ్ళు ఎన్నాళ్ళు ట్రావెల్ చేశారనే దాన్ని బట్టి, వాళ్ళ ఆలోచన బట్టి, వాళ్ళు కలిసి ఉన్న దాన్ని బట్టి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళ పర్స్పెక్టివ్ బట్టి అది డిపెండ్ అయ్యి ఉంటుంది. వాళ్ళిద్దరు నమ్మకం ఎలా వస్తుంది అంటే వాళ్ళ బాండింగ్ బట్టి వస్తుంది. ఆ నమ్మకం బయట పర్సన్ చెప్పడం వల్ల రాదు, అది ఇండివిజువల్ గా క్రియేట్ అయ్యింది. దాన్ని ఎలా క్రియేట్ చేయగలం మనం ఏం చెప్తాం? లవ్ చేసుకున్న తర్వాత 4 years 5 years అమ్మాయి ట్రస్ట్ ని బ్రేక్ చేసేసి ఆ అబ్బాయి ట్రస్ట్ ని బ్రేక్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తావు నువ్వు? బాధపడకు అని చెప్పడం కూడా చాలా అజ్ఞానం. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళే నా లైఫ్ అంతా వాళ్ళతోనే కలిసి ఉండాలని చెప్పి ఫిక్స్ అయినప్పుడు అలాంటి పర్సన్ మన లైఫ్ లో లేడు అంటే వాళ్ళు ఎంత బాధపడతారు. నేను లైవ్ లో కూడా చూసా మా వాళ్ళు, అరే ఎందుకు ఏం కాదులే అన్న లేదు, ఎందుకంటే అది నేను ఫీల్ అవ్వలేను. ఆ బాధ వాళ్ళే పడగలరు. వాళ్ళు దాన్ని అండర్గో అవ్వాలి, ఆ ప్రాసెస్ ని డైజెస్ట్ చేసుకోవాలి, కొంచెం టైం పట్టిద్ది. ఎందుకంటే విడిపోయిన తర్వాత ఈ అమ్మాయికి కానీ ఈ అబ్బాయికి కానీ సపరేట్ లైఫ్ ఉంది, వీళ్ళని నమ్ముకొని ఫ్యామిలీ ఉంది, ఈ అమ్మాయిని నమ్ముకొని ఫ్యామిలీ ఉంది. మనం ఏది ఎంత చేసి ఎంత బాధపడుతున్నా అల్టిమేట్ గా మనం ఆలోచించాల్సింది మన ఫ్యామిలీ గురించి. అట్లీస్ట్ వీళ్ళ కోసమైనా ఇప్పుడు మనం చేద్దామనే ఆలోచన మీలో కనుక వస్తే ఆ సూసైడల్ టెండెన్సీ రావు, 100% తగ్గిపోద్ది అనేది నా అభిప్రాయం. అంతేనా? నీ లైఫ్ లో బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరు? ఎవరైనా మా అమ్మే. అమ్మని మించిన ఇన్స్పిరేషన్ ఏముంది?
అంటే మన కోసం తనది కాని ఫీల్డ్ కూడా నేర్చుకొని నా కోసం చాలా చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ టేస్టీ తేజ నేను స్టార్ట్ చేసినప్పుడు కరోనా టైంలో ఇంట్లో లాక్డౌన్ పీరియడ్ లో స్టార్ట్ చేశా. ఫోన్ పట్టుకోవటం, వీడియోలు తీయడం అవన్నీ ఏమి రావా ఆమెకి. మా చెల్లి దగ్గర నేర్చుకుని ఎలా చేయాలి ఏంటి, కొత్త వంటలు అంటే యూట్యూబ్ లో చూసి నేర్చుకుని ఆవిడ కానీ ఫీల్డ్ లో కూడా తనకు కావాల్సిన వాళ్ళ కోసం నేర్చుకుని ఆ పని చేసిందండి. ఆవిడకి సంబంధం లేని ఫీల్డ్ ఎవరి కోసం చేసింది, తనకి ఇష్టమైన వాళ్ళ కోసం చేసింది. ఎందుకు? వాడు సక్సెస్ అవ్వాలని చేసింది. బేసిక్ గా మన అనుకునేవాడు సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకునే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషనే. దాంట్లో ఫస్ట్ మా అమ్మే ఉంది. వావ్, సూపర్. అసలు కొంతమందికి లైఫ్లో సక్సెస్ అవ్వడానికి నువ్వు ఎలాంటి టిప్స్ ఇస్తావు? మీరు ఏ క్రైటీరియాని సక్సెస్ అనేది చూస్తారో అది మీ ఇష్టం. నేను సక్సెస్ అనేది నేనేమనుకుంటానంటే, నువ్వు నీ ఫ్యామిలీతో ఉన్నంతలో నీకు నువ్వు హ్యాపీగా ఉన్నావంటే అది నీ సక్సెస్ అబ్బా. సక్సెస్ అనేది ఎవరితో కంపేర్ చేసుకోకండి. ఇప్పుడు నేను సక్సెస్ అవ్వాలని చెప్పి జనాలు అనుకుంటారు, వాళ్ళు సక్సెస్ ఎలా తీసుకుంటారు అనేది నాకు తెలియదు. నీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? నేను హ్యాపీగా ఉంటే అదే నా సక్సెస్ అంటే. అది మనం సక్సెస్ ని ఎలా తీసుకుంటాం, ఎలా చూస్తాం అనే దాని మీద ఆధారపడి ఉండేది నా అభిప్రాయం. మొత్తం ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటే అదే మన సక్సెస్ అంటాం. ఫస్ట్ ఏంటంటే నీకు నువ్వు హ్యాపీగా ఉండాలి. నీ లోపల ఒకడు ఉంటాడే ఆత్మారాముడు అంటారు కదా, వాడు సాటిస్ఫై అయ్యి నువ్వు సాటిస్ఫై అయ్యావనుకోండి నీ సక్సెస్ అండి. అది సాటిస్ఫాక్షన్ లైఫ్ లీడ్ చేయడానికి మించిన సక్సెస్ ఏంటి నాకు చెప్పండి ఎవరైనా కానీ. అంతే అంతే. ఫుడ్ లేకుండా ఈ రోజు మా కడుపు నింపేశావు. ఏదో గోలగోల చేశాడు, వచ్చి ఏది పడితే మాట్లాడామనుకుంటున్నావా? అనిల్ రావుపూడి గారు మీ షోకి వచ్చారు కదా. వచ్చారు. త్వరలో బ్యాంగ్ వీడియోతో రెడీగా ఉండండి, వస్తున్నాను. మామూలుగా ఉండదు. తేజ ఇచ్చి పడేయడానికి రెడీయా అన్న చెప్పాడు, అవుతుందనే అనుకుంటున్నాను. నేను వెయిట్ చేస్తున్నాను. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ తేజ. కిసిక్ టాక్స్ కి రావడం నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది. ఇప్పుడు దాకా నేను లైఫ్ లో ఇటువంటి క్వశ్చన్స్, ఇటువంటి ఆలోచనలు కూడా ఆలోచిస్తారా మనుషులు అనే కోణంలో కూడా ఇన్ని క్వశ్చన్లు నేను ఆలోచించాలి. అన్ని క్వశ్చన్లు నన్ను అడిగావు. నీకైతే హ్యాపీగా అనిపించింది, కొత్తగా అనిపించిందా? ఇప్పుడు బేసిక్ ఇలాంటి నువ్వు చేస్తూ ఉంటావు, నువ్వు రావడం ఎలా అనిపిస్తుంది నీకు? చాలా ప్రొఫెషనల్ గా చాలా బాగుంది. నాలా లీకెళ్ళే లేదు. చాలా బాగుంది. ఐ ఎంజాయిడ్. నేను కూడా ఓహో నీ అమ్మ ఇంత ఆలోచించవచ్చా అనే ఆలోచన అయితే నాకు వచ్చింది. చాలా బాగుంది అబ్బా, కొత్తగా ఉంది. ఇది కూడా ఎక్స్పీరియన్స్. నేను చాలా రోజుల తర్వాత అన్ని గుర్తు తెచ్చుకున్నా. అలానే బిగ్ టీవీ ప్రేక్షకులకి నీకు ఇష్టపడే వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను ఆదరించి ఇక్కడ దాకా తీసుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్లే నేను ఏదైనా చేసుకుంటున్నానంటే అది మీరు ఇస్తున్న సపోర్టే. ఈ సపోర్ట్ కంటిన్యూస్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఐ హోప్ ఐ విల్ ఎంటర్టైన్ యూ యాజ్ యూజువల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ కిసిక్ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ తేజ. గాడ్ బ్లెస్ యూ. నువ్వు అనుకున్న అన్ని నీ లైఫ్ లో సక్సెస్ అవుతూ ముందుకెళ్తూ హ్యాపీగా ఎప్పుడు ఏ టెన్షన్స్ లేకుండా మా తేజ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నానమ్మ థ్యాంక్ యూ. దీనికి తదాస్తాను. టెన్షన్స్ వద్దు. టెన్షన్స్ అయితే ఇప్పుడు దాకా ఏమి లేవు, రాకూడదు కూడా. థ్యాంక్ యూ సో మచ్ తేజ. క్లోజ్ చేసే ముందు ఒక మాట, ఎట్లా అనిపించింది చెప్పి గోల చేశాడు ఇటు కూర్చొని. అంటే కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాడా లేదా నేను జనాల ముందే అడుగుతున్నా. బేసిక్ ఏంటంటే తేజ ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్ గురించి ఇంకా ఎక్కువ ఆలోచిస్తాడేమో అనిపిస్తుంది. నెక్స్ట్ లేనిపోయిన ఆలోచనలన్నీ పెట్టావు. నాకు అమ్మ ఎంత ఆలోచించాలా అనిపిస్తుంది. నా పాటికి నేను ఏదో వీడియో తీసుకుని పోతా ఉండేవాడిని. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాక నీకు అనిపిస్తుంది ఇది కరెక్టే కదా, అది కరెక్టే కదా. అవునా? అసలు ఏం మాట్లాడినా కూడా నువ్వేం అడిగావు, ఏం మాట్లాడినా కూడా గుర్తులేదు నాకు. ఆ మూమెంట్ నువ్వు ఏదో అడిగావు, నేను ఏదో చెప్పాను. మ్యాజిక్ ఈ కిసిక్ టాక్స్ లో నీకేమనిపించిందో చెప్పు. జనరల్ గా చాలా హ్యాపీగా అనిపించింది. బేసిక్ గా మోటివేట్ గా మాట్లాడడం కానీ కొన్ని నేర్చుకోవడం కానీ ఉంటుంది. అలానే ఈ రోజు ఫుల్ మీల్స్ ఇప్పుడు దాకా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. వర్ష పాపని ఇలాగే కంటిన్యూగా సక్సెస్ చేయండి. 100 ఎపిసోడ్స్ పాప కంప్లీట్ చేయాలి. చూస్తూనే ఉండండి కిసిక్ టాక్స్ ఓన్లీ ఆన్ బిగ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యాంకరేగా నాకు చిన్న చిన్నవి వచ్చేస్తాయి. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ మరింత ఎంటర్టైన్మెంట్ తో మీ ముందుకు వస్తా. ఓకే బాయ్, గుడ్ నైట్. ఫుడ్ తింటున్నప్పుడు కడుపులో గడగడ అని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టిందండి. ఎలా కవర్ చేసావు దాన్ని? వీడియో అయిపోయింది అక్కడ ఫింగర్ బౌల్ డ్రక్కన పరిగెత్తే. స్టార్టింగ్ లో వచ్చింది నీ ఎవ కొట్టు దిట్టు పెట్టు మొత్తం కొట్టేవాడు లోపలికి. ఫుడ్ వీడియోస్ చేయడం వల్ల హెల్త్ డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఎందుకు? అన్ని రెస్టారెంట్స్ ఒక టైప్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేయరు. మన లోపలికి వెళ్ళిపోయి ఇబ్బంది పెట్టేసింది. జనాలకు కూడా నేను చెప్పేది ఏంటంటే మరి విపరీతంగా అన్ని బయటికి పోయి తినాల్సిన పని లేదు. నీ లైఫ్లో ఏదైనా అనుకున్నది మిస్ అయింది ఏదైనా ఉందా? అనుకున్నది మిస్ అయింది చాలా ఉండే. ఒక పెద్ద ఆపర్చునిటీ నాకు వచ్చేసిందని ఫిక్స్ అయిపోయా. టేస్టీ తేజ 2.0 అనుకున్నా. చిన్న మిస్ ఫైర్ అయ్యి అది మిస్ అయ్యింది.